పోస్ట్ డిసైడ్ నాకు ఫర్ సమ్ యా రీజన్ ఇస్తున్నా. యా ఓకే సార్, థ్యాంక్ యూ. కనబడుతుందా నా స్క్రీన్? యా ఓకే, సరే అండి. ఓకే, సో మనము అబౌట్ 2 weeks బ్యాక్ కలిసాము. ఎవరైనా క్విక్గా చెప్పగలరా లాస్ట్ క్లాస్లో మనం ఏమి చెప్పుకున్నాము? ఏం చెప్పుకున్నామండి లాస్ట్ క్లాస్లో? ఆ, నేను రికార్డింగ్ చూసాను సార్. వాసుదేవ, బస్ ఆ, మీరు ఏంటి థింగ్స్ టు రిమెంబర్ వైల్ గివింగ్ హెల్ప్ టు అదర్స్ చెప్పారు. ఎలాంటి కేసెస్ లో హెల్ప్ చేయాలి, ఎలాంటి కేసెస్ లో హెల్ప్ చేయకూడదు, కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. తర్వాత కాన్స్టిట్యూషన్ పంచకోశాలు, తర్వాత ఆ, దాని యూ జస్ట్ స్టార్టెడ్ విత్ హౌ ద ప్రిన్సిపల్ ఆఫ్ హోమియోపతి. రైట్, యా, కరెక్ట్ అండి. కొన్ని గైడ్ లైన్స్ ఇన్ దిస్ రోల్ ఆఫ్ హీలింగ్ ఆర్ హెల్పింగ్లో నేను తెలుసుకున్నటువంటివి, నాకు హెల్ప్ అయ్యేటువంటివి యూనో ఏవైతే ఉన్నాయో అవి నోట్ చేసుకున్నాను. అవి ఐ ట్రై టు షేర్ విత్ యూ గైస్. రెండవది, మనకి కాన్స్టిట్యూషన్, హ్యూమన్ కాన్స్టిట్యూషన్, ఏవైతే పంచకోశాలు, లెవెల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఏవైతే మనం బేసిక్స్లో చూసామో, నేర్చుకున్నామో, అవి వి ట్రై టు రీక్యాప్ దోస్. అండ్ ఆల్సో acutes ని ఊరికనే వి జస్ట్ స్క్రాచ్ ద సర్ఫేస్. ఓకే, ఒక కేసుని హోలిస్టిక్గా చూడటము ఎలా అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చూసాను లాస్ట్ టైం. ఓకేనా? సో దాని బేసిస్ మీద ఈ క్లాస్లో వీ విల్ కంటిన్యూ విత్ దట్ డిస్కషన్. హ్యూమన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, అండ్ లాస్ట్ క్లాస్లో కపుల్ ఆఫ్ థింగ్స్ నేను చెప్తూ వెళ్ళాను. For those who are new to some of the deeper aspects of homeopathy and the science of homeopathy, కొన్ని కీ థింగ్స్ మనము గుర్తుంచుకోవాలి. మనము కేసెస్ని అర్థం చేసుకునేటప్పుడు కానీ, తర్వాత డ్రగ్స్ గురించి మాట్లాడేటప్పుడు కానీ, డిస్కస్ చేసేటప్పుడు కానీ, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బి అవేర్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఆర్ ప్రిజుడిసెస్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సెషన్లో ఫస్ట్ ఇపికాక్ 30 వేసాము, రిలీఫ్ రాలేదు. దెన్ యూనో బెలడోనా 200 అనేది ఇండికేట్ అయ్యింది, అది వేయాల్సి వచ్చింది. సో కాఫ్ దట్ హ్యాస్ రెచ్చింగ్, దాంట్లో ఇపికాక్ 30 వేసినా సరే రిలీఫ్ రాలేదు. అక్కడ అది డయాగ్నోసిస్ కరెక్ట్గా సరిపోలేదు అనేది స్టేట్మెంట్ ఒకటి ఉన్నది. దాని బ్యాక్గ్రౌండ్లో హయ్యర్ గ్రేడ్ సిమ్టమ్స్, ఎడిషనల్ మెంటల్ పిక్చర్ కానీ ఇట్లాంటివి లేకపోయి ఉంటే 8 out of 10 కేసెస్లో ఎపికాక్ 30 వుడ్ హ్యావ్ డన్ ద జాబ్. సో అది రాంగ్ ప్రిస్క్రిప్షన్ కాదు, ఫస్ట్ థింగ్. ఓకే, గివెన్ ద సిచ్యువేషన్, గివెన్ ద ఇన్ఫర్మేషన్, గివెన్ ద టైమ్, ఆల్ ఆఫ్ దీస్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్, దట్ వాజ్ స్టిల్ ద రైట్ స్టార్టింగ్ పాయింట్. బట్ ఎప్పుడైతే మోర్ ఇన్ఫర్మేషన్ వాజ్ అవైలబుల్, దెన్ వి స్విచ్డ్ టు ఓకే విత్ ద న్యూ ఇన్ఫర్మేషన్ అగైన్ బెలటోనా 200 అనేది ఇండికేట్ అయింది. అగైన్ అక్కడ కూడా ప్యూర్లీ బేస్డ్ ఆన్ 1 word 2 words ఆర్ పార్షల్ సిమ్టమ్స్ మనకి డ్రగ్ సెలెక్షన్ అంటే ఎవరైనా వైలెంట్గా కాఫ్ చేస్తే బెలడోనా వేసేయడం. ఓకేనా? సో ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ అనేది కొంచెము జాగ్రత్తగా ఉండాలి. సో మనకెప్పుడు ది ట్రైనింగ్ అండ్ ది అండర్స్టాండింగ్ అనేది ఎప్పుడు మోర్ అండ్ మోర్ హోలిస్టిక్గా చూడటానికి వీ నీడ్ టు
we need to train ourselves. Also, మనకి యునో ఏవైనా స్టేట్మెంట్స్ చేసినప్పుడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎపికాక్ 30 ఇండికేట్ కంటే బెలడోనా 200 ఇండికేట్ అయింది, ఇలాంటివి చేసినప్పుడు అవి జనరలైజ్ చేసుకోవడము, అంటే ఇలాంటి ఏ కేసులో అయినా సరే మనం బెలడోనా వేయొచ్చు ఇట్లా కాకుండా బెలడోనాకి ఒక డ్రగ్ పిక్చర్ ఉంటుంది. సో దానికి ఎంత మ్యాచ్ అయితే, ఎంత క్లోజ్గా ఉంటే అప్పుడు మాత్రమే ఇండికేట్ అవుతుంది. సో దానికి ఎగ్జాంపులే కెంట్ రాస్తాడనమాట. ఈ వైలెంట్ కాఫ్ ఉన్న కేసెస్లో బెలడోనా ఈజ్ వన్ ఆఫ్ ద ర్యాంక్ రెమెడీస్ అని రాసి తర్వాత ఇమీడియట్లీ ప్రొవైడెడ్ ఇఫ్ సిమ్టమ్స్ అగ్రీ అంటాడనమాట. ఆ సెకండ్ సెంటెన్స్లో మొత్తం అంతా కాన్సెప్ట్ అంతా ఉంచారు. ఇఫ్ సిమ్టమ్స్ అగ్రీ అంటే వెళ్ళి మళ్ళీ బెలడోనా డ్రగ్ గురించి ఒకసారి చదువుకోండి అని. సో ఈకే గారు కూడా దాని గురించి చెప్తూ, ఏ ఒక్క సిమ్టమ్, నో వన్ సిమ్టమ్ షుడ్ లెట్ యూ సెలెక్ట్ ద డ్రగ్, అన్లైక్ హౌ ఇట్ హ్యాపెన్స్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్. అంటే ఫీవర్ అంటే టైల్నాల్ అనే కాన్సెప్ట్ ఫండమెంటలీ రాంగ్ హోమియోపతిలో. ఓకే, సో ఈకే గారు కూడా చెప్తూ అదేంటి హెడేక్ ఎమిలిరేటెడ్ బై ప్రెషర్ ఉంటే వన్ ఆఫ్ ద ర్యాంక్ రెమెడీస్ లెటస్ సే బ్రయోనియా ఉంది. కాకపోతే ఆ సిమ్టమ్ ఉన్న సో ఆ సిమ్టమ్ ఆ డ్రగ్ ఏం ఇండికేట్ చేస్తుందంటే బేస్డ్ ఆన్ దట్ వెళ్ళి ఆ బ్రయోనియా బుక్ ఓపెన్ చేయండి, ఆ మెటీరియా మెడికా ఓపెన్ చేయండి, మిగతా పిక్చర్ కూడా మ్యాచ్ అయితే దెన్ యూ కెన్ గివ్ బ్రయోనియా. అర్థమవుతుందా? సో ఈ స్పెషల్ సిమ్టమ్స్ ఆర్ ఈ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ని కీ నోట్స్ అంటారు. ఏమంటారండి? ఏమంటారు? కీ నోట్స్. నోట్స్. ఓకే, ఇవి క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఆఫ్ ద డ్రగ్. ఫర్ ఎగ్జాంపుల్ కాఫ్ దట్ హ్యాస్ రెచింగ్ ఇన్ ఇట్, వామిటింగ్ ఇన్ ఇట్, దాంట్లో వన్ ఆఫ్ ద ర్యాంక్ రెమెడీస్ ఆర్ ద హైయెస్ట్ రెమెడీస్ ఎపికాక్ ఉంటుంది. ఓకే, సో అలానే ఇందాక చెప్పినట్టు హెడేక్ ఎమిలిరేటెడ్ విత్ ప్రెషర్ అనే దాంట్లో బ్రయోనియా ఉన్నది. సో వీటిని కీ నోట్స్ అంటారు. ఓకే, బట్ దట్ అలోన్ కెనాట్ డిటర్మైన్ యువర్ ప్రిస్క్రిప్షన్. అది గుర్తుంచుకోవాలి. ద రెస్ట్ ఆఫ్ ద కేస్, రెస్ట్ ఆఫ్ ద పేషెంట్ ఎలా ఉన్నాడు అనేది ఎప్పుడు వీ నీడ్ టు కీప్ ఇన్ మైండ్. సో జస్ట్ బీ అవేర్ ఆఫ్ దీస్ ఇంప్రెషన్స్, ప్రిజుడిసెస్, and always keep an eye on the whole of the parts. కాయ చూస్తుంటే ఆర్ పండు చూస్తూ ఉంటే ఆర్ ఫ్రూట్ చూస్తూ ఉంటే train yourself to see the tree also from which that fruit came. సో అలానే ఏదైనా సిమ్టమ్ చూస్తూ ఉంటే, ఏదైనా కీ నోట్స్ చూస్తుంటే ట్రైన్ యువర్ సెల్ఫ్ టు సీ ది holistic picture of the remedy also. Everybody with me so far? Yes. Yes. Oh. So with that disclaimer, let us go into the human constitution inkoncham deeper. Okay na? So దీంట్లో last time we went into నేను ఇంకొంచెం రివిజన్ చేశాను ఈ స్లైడ్స్కి, సో దట్ మనము రీకలెక్ట్ చేసుకోవడానికి, తర్వాత కేసెస్లో కూడా అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు ఇంకొంచెం అడిషనల్ రిఫైన్మెంట్ చేశాను. సో అవి కలర్ కోడింగ్ కూడా చేశాను. ఓకేనా? సో లైక్ ఇదివరకు మనము చెప్పుకున్నవి
మన పంచకోశాలు ఏంటివి అవి? ఒక్కసారి లైక్ దే ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, బట్ కెన్ సమ్వన్ హెల్ప్ మీ విత్ దట్? అన్నమయ కోశము, అన్నమయ ప్రాణమయ కోశము, కోశము మనోమయ ఇస్ కోశము, ఆల్సో కాల్డ్ ఫిజికల్ లేయర్. ఓకే. ప్రాణమయ కోశం, ప్రాణమయ కోశము విచ్ ఇస్ బేసికలీ వైటల్ లేయర్. తర్వాత మనోమయ కోశం, మనోమయ అంటే మెంటల్ లేయర్. తర్వాత విజ్ఞానం విజ్ఞానమయ, కోశం, బుద్ధిమయ కోశాలు. విజ్ఞానమయ ఆర్ బుద్ధిమయ కోశము విచ్ ఇస్ బేసికలీ విల్, ఇంటెలిజెన్స్, అండర్స్టాండింగ్ లేయర్. ఓకే. లాస్ట్ది ఆనందమయ కోశం. ఆనందమయ కోశము విచ్ ఇస్ ద ప్లేన్ ఆఫ్ లవ్. ఓకే. సో ఇవి మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి. భగవద్గీతలో కూడా దీని రెఫరెన్సెస్ ఉన్నాయి. వేదాలు మొత్తంలోనూ వీటి యొక్క రెఫరెన్సెస్ ఉన్నాయి. హోలిస్టిక్గా అర్థం చేసుకోవడానికి మనకి ఇది బేసిస్ అని ఇదివరకు చెప్పుకున్నాం. అయితే మెడికల్లీ అప్లై చేసేటప్పుడు ఇంకొంచెం ఎడిషనల్ ఆస్పెక్ట్స్ యాడ్ చేసుకుంటే, విజువలైజ్ చేసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది అని అనిపించింది. సో దానికి మనకి సెన్సేషన్ మెథడ్ అనే దాంట్లో విజువలైజ్ అనేది చాలా బాగా చేశారు. అండ్ మెడికల్గా అప్లై చేసుకోవడానికి కూడా టర్మినాలజీస్ కూడా ఇంకొంచెం ఎడిషనల్గా రిఫైన్మెంట్ చేశారు. సో అవి కూడా మనము ఇంక్లూడ్ చేసి చెప్పుకుందాము. సో ఫిజికల్ లేయర్ అండ్ ఫ్యాక్ట్, ఫిజికల్ లేయర్ ఆర్ అన్నమయ్య కోశాన్ని ఫ్యాక్ట్ అని అన్నారు. అంటే జనరల్గా పేషెంట్ ఎవరైనా వచ్చినప్పుడు దే లివ్ primarily in that layer, or the depth does not go beyond that layer. ఓకే. సో దీనికి 2 యూస్ కేసెస్ ఇదివరకు చెప్పుకున్న యూస్ కేసు మనము లెట్ us సపోజ్ కట్స్ ఆర్ ఇంజురీస్ లాంటివి అయితే, ఆల్దో మిగతావన్నీ ఉన్నా దాని ఈ వాట్స్, యాప్సెస్లు, ఈ జాయింట్ ఇన్ఫ్లమేషన్లు ఇవన్నీ ఉన్నా, ఆల్దో the symptoms are appearing on the physical layer, there is more depth to it. సో అది ఫిజికల్ ఇష్యూగా మాత్రమే కన్సిడర్ చేయం దాన్ని. సో దానికి బెటర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కట్స్, ఇంజురీస్ ఇట్లాంటివి విచ్ ఆర్ ప్యూర్లీ సూపర్ఫిషియల్. ఓకే. సో అక్కడ మనకి ఈ ఫ్యాక్ట్ లేయర్ అనేది అప్లై అవుతుంది. ఫ్యాక్ట్ అంటే ఏం లేదు, యూ జస్ట్ యూజ్ ద వర్డ్. అంటే ఇదేంటి ఇంక్యూరబుల్ చెప్పిన తర్వాత చెప్తాను. సో కట్స్ ఆర్ ఇంజురీస్ అనేది ఒక యూస్ కేసు. ఇంకొక యూస్ కేసు ఇన్క్యూరబుల్ ప్యాథాలజీస్ విత్ నో అదర్ సిమ్టమ్స్. వాడిని ఎంత అడిగినా సరే ఏంట్రా మీకు సిమ్టమ్స్ అని అడిగితే ఏముందండి, జస్ట్ ఈ అల్సర్, ఇంకేమీ లేదు, విపరీతమైన నొప్పి. ఏంటి దాని మొడాలిటీస్ ఏంటి, ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు తగ్గుతాయి? ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఏంటి మరి వాటర్ వెళ్తుందా, ఫుడ్ వెళ్తుందా, ఇంకేమైనా? ఎప్పుడు ఏం చేసినా నొప్పే. ఏంటి నీ ఫీలింగ్స్ ఏంటి, దానివల్ల నీకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది? ఏముందండి, ఎప్పుడు బాధే, పెయిన్ 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 పెయిన్. ఇంకా ఎక్కడి నుంచి ఏ సిమ్టమ్ ఎక్స్ట్రాక్ట్ చేద్దామని చూసినా వాడి స్ట్రెస్ లెవెల్స్ ఏంటి, వాడికి ఏమి పడతాయి, ఏమి ఇష్టం, ఏమి, నథింగ్ ఎల్స్. సో మిగతా షీట్ అంతా మన కేర్ షీట్లో ఏంటి ఏదైనా కనుక్కుందామని చూస్తే ఏమీ దొరకవు. సో అలాంటి కేసెస్లో మనకి ద ఫోకస్ ఈజ్ సోల్లీ ఆన్ ద ఫిజికల్ ఇష్యూ, ఫిజికల్ లేయర్. సో ఎయిదర్ మనకి ఈ యూస్ కేసు కట్స్, ఇంజురీస్ ఇట్లాంటి యూస్ కేసు అయినా సూపర్ఫిషియల్ ఇష్యూ, ఆర్ ఇక్కడ ఇంకోటి ఇన్క్యూరబుల్, మరీ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయి పాథాలజీ డెవలప్ అయిపోవడం, ఇంకా there is nothing else in the case except the physical symptoms. ఎక్స్ట్రా గ్రోత్ అయి ఉండొచ్చు, క్యాన్సర్ అయి ఉండొచ్చు, అల్సర్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్.
సో అక్కడ ఎస్పెషల్లీ మనకి 6 పొటెన్సీ కానీ ఇట్లా లోవర్ పొటెన్సీస్ అనేవి కావాల్సి ఉంటాయి, అండ్ అవి కూడా రిపీట్ చేయాల్సి ఉంటాయి. ఓకేనా? సో సార్ చెప్పండి. సార్ చెప్పండి. నాకు ఆ ఇన్క్యూరబుల్ ప్యాథాలజీస్ కి 6 ఎందుకు వాడాలో అర్థం కావడం లేదు సార్. ఏదో ఒకటి ఉంటుంది కదా లోపల నుంచి రావడానికి. సో ఏదో ఒకటి ఉంటుంది, కరెక్టే, మంచి క్వశ్చన్ అడిగారు. ఏదో ఒకటి ఉంటుంది. అది ఇన్క్యూరబుల్ స్టేజ్కి వెళ్ళింది అంటే పైన లెవెల్స్లో అంతా డంబ్ అయిపోయింది అని. ఇట్ హ్యాస్ ఎగ్జాస్టెడ్. మన కీకే గారు చెప్తూ బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ అయిపోయింది అంటారు. సో అంటే ఇంకా ప్రాణశక్తికి ఏమీ చేయలేమా సార్? లైక్ యూ కాంట్ గివ్ ఎనీ మోర్ ఎనీథింగ్ టు డూ ప్రాణశక్తిని మళ్ళీ రీకూపరేట్ చేయడానికి? అది చేయడానికి 6తో స్టార్ట్ చేయాలి. ఓకే ఓకే, సో అది ఇంకొంచెం మనకి అడ్వాన్స్డ్ యూస్ కేసు. మనము టిపికల్లీ వాడదగినవి కానీ wounds ఇట్లాంటి వాటిల్లో మనకి సింపుల్ యూస్ కేసెస్లో మనం చక్కగా వాడుకోవచ్చు. బట్ అడ్వాన్స్డ్ యూస్ కేసెస్లో ఆ రకంగా యూస్ చేస్తారు. వెరీ లో పొటెన్సీస్ రిపీట్ చేస్తారు వెన్ దెర్ ఈస్ నథింగ్ ఎల్స్ టు బేస్ ద మెడిసిన్ ఆన్. అర్థమవుతుందా? బట్ ఇది సెంటర్ టు సర్కంఫరెన్స్ అవుతుందనే దానికి కొంచెం కాంట్రడిక్టింగ్ గా ఉంది కదా. ఎందుకంటే సెంటర్ అంతా ఎన్హిలియేట్ అయిపోయింది. ఇట్ హెస్ బీన్ లైక్ ఈ లేయర్స్ అన్ని యూ కెన్ ఇమాజిన్ ఆల్ ఆఫ్ దీస్ లేయర్స్ హ్యావ్ బీన్ ఎక్స్టింగ్విష్డ్ విత్ ఫైర్ లాగా అన్నమాట. లోపల ఇమ్యూనిటీ అంతా హ్యాస్ బీన్ ఈటన్ అవే. సో అగైన్ మనము ఈ ఎక్సెప్షన్, ఈ కైండ్ ఆఫ్ కొంచెము అడ్వాన్స్డ్ యూస్ కేస్ ఉండడం వల్ల మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. సో దీని గురించి మళ్ళీ వద్దాము. ఈ ఇన్క్యూరబుల్ ప్యాథాలజీస్ విత్ నో అదర్ సిమ్టమ్స్ అనేది లెట్ us నాట్ గెట్ స్టక్. అది మనం మళ్ళీ వద్దాము. బట్ టిపికలీ ఏంటంటే కట్స్, వూండ్స్, ఇంజరీస్, ఇట్లాంటి సింపుల్ థింగ్స్, బర్న్స్, ఇట్లాంటి వాటిల్లో మరీ డీపర్ లెవెల్ డ్యామేజెస్ సో డీపర్ లెవెల్ డ్యామేజెస్ జరగనప్పుడు ఆర్ డీపర్ లెవెల్ డ్యామేజెస్ అసలు ఇంకా నో లాంగర్ రిలవెంట్ అప్పుడు అదర్ యూస్ కేస్ ఇట్ ఈస్ సో బ్యాడ్ దట్ ఇట్స్ నో లాంగర్ రిలవెంట్ అనమాట. ఓకే, సో ఆ రెండు కేసెస్లోనూ ఈ ఫ్యాక్ట్, ద ఫోకస్ ఈజ్ ఆన్ వాడిని ఎంత అడిగినా ఏం అడిగినా నొప్పి, దెబ్బ, దెబ్బ, నొప్పి, అల్సర్, నొప్పి, ఇంతే. ఇంతకంటే పిక్చర్ ఏం ఉండదు. అర్థమవుతుంది? దెర్ ఇస్ నో డెప్త్ టు ఇట్. ఇట్ ఈస్ ప్యూర్లీ సూపర్ఫిషియల్. ఓకేనా? సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పుడు ఓకే, సో ఈ వైటల్ అండ్ ఈ సెన్సెస్కి సంబంధించిన లేయర్స్ రెండింటిని మనము కలిపి చెప్పుకోవచ్చు. ఈ వైటల్ లేయర్ ప్రాణమయ కోసం ఏదైతే ఉందో అది ఏమవుతుంది, స్లోగా మనకి ఇంకొంచెం ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సో ప్యూర్లీ ఒక టైనీ పోర్షన్ ఆఫ్ ద బాడీ, ఫిజికల్ బాడీ మీద నుంచి ఇంకొంచెము ఎక్స్పాండ్ అయ్యి కొంచెము సిస్టమ్, ఒక పర్టికులర్ బాడీ పార్ట్ నుంచి ఆ సిస్టమ్, లైక్ హంగర్ అంటే ఎపిటైట్, డైజెస్టివ్ సిస్టమ్, థర్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్, యూరినేషన్ అంటే మొత్తము యూరినరీ సిస్టమ్, మోషన్ అగైన్ డైజెస్టివ్ సిస్టమ్ ఇవి. సో ఈ టంగ్ అనేది ఇట్ రిప్రజెంట్స్ ఓవరాల్ హెల్త్. సో ఇలా మనకి ఉండడము, వీక్నెస్ కానీ, సో ఈ ఆస్పెక్ట్స్ ఒకటి. తర్వాత స్మెల్, సౌండ్, విజన్, టేస్ట్, టచ్, ఈ కైండ్ ఆఫ్ సెన్సరీ డిస్టర్బెన్సెస్. సో వీటిల్లో ఫీవర్ అనేది ఒక ఎక్సెప్షన్, దాని దగ్గరికి వద్దాము. బట్ వీటిలో అన్నిట్లోనూ ఏమవుతుంది, ఆ ప్రాబ్లంతో పాటు ఇంకొంచెము క్వాలిఫై చేయడానికి కుదిరే ఇన్ఫర్మేషన్ వస్తుంది. టిపికల్లీ ఆ ఎల్ఎస్ఎంసి, లొకేషన్, సెన్సేషన్, మొడాలిటీస్, కన్కామిటెంట్స్ ఏవైతే మనము అనుకుంటామో కంప్లీట్ అయిందా కేసు ఆర్ ఇవన్నీ అనుకుంటామో, సో ఆ కైండ్ ఆఫ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పేషెంట్ ఇవ్వగలడు. ఎలా ఉంది, టూత్ ఏక్, షూటింగ్ పెయిన్ అండి, ఇక్కడి నుంచి పై దాకా కొట్టేస్తుంది, అండ్ ఏదైనా తింటే, చల్లటి తింటే విపరీతంగా పెరిగిపోతుంది. పడుకున్నప్పుడు బాగుంటుంది, ఈవినింగ్ టైమ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, వేడి పెట్టుకుంటే చాలా హాయిగా ఉంటుంది.
చాలా రిలీఫ్ ఉంటుంది అని చెప్తాడు. సో ఈ కైండ్ ఆఫ్ యూనో మనము ఏవైతే ఉన్నాయో ఈ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏదైతే నేమ్ తో పాటు ఇప్పుడు టూత్ పెయిన్ తో పాటు ఏముంది, ఈ అడిషనల్ సిమ్టమ్స్ అన్ని వచ్చేసాయి. ఓకేనా? సో ఆ ఫ్యాక్ట్, సింపుల్ ఫ్యాక్ట్ నుంచి దాన్ని క్వాలిఫై చేయడము, దానికి నేమ్ ఇవ్వడము, దాన్ని ఇంకొంచెం అడిషనల్ డీటెయిల్స్ రావడము అనేది ఉంటుంది. బట్ కీప్ ఇన్ మైండ్ స్టిల్ ఇట్ ఈస్ లోకల్. ఓకే, సో దీన్నే పిక్చర్ వైజ్ గా చూస్తే మనము సో దీన్నే పిక్చర్ వైజ్ గా చూస్తే మనం ఇక్కడ అల్సర్ ఉన్నది పొట్టలో. ఓకే, సో ఈ అల్సర్ అనేది దాని గురించి మాత్రమే, ఆ పెయిన్, ఆ సివియారిటీ వాటి గురించి మాత్రమే చెప్తున్నప్పుడు ఇట్ ఈస్ మోర్ అండ్ మోర్ ఫిజికల్. ఓకే, దానికి ఇంకా ఎడిషనల్ డీటెయిల్స్ యాడ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ సెన్సేషన్స్, తర్వాత మొడాలిటీస్ ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు ఇట్ ఈస్ స్లైట్లీ ఇంటూ ది నెక్స్ట్ లేయర్, నెక్స్ట్ లెవెల్. ఓకే, బట్ ఏం చెప్తున్నారు, స్టిల్ లోకల్, నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై జనరల్. జనరల్కి వెళ్ళట్లేదు. ఓకేనా? సో సో ఈ అందుకే సో ఈ ఆస్పెక్ట్స్ లో అందుకనే మనకి టిపికల్లీ ఈ సిచ్యువేషన్స్ లో 30 పొటెన్సీ వాడతారు. స్టొమక్ పెయిన్లు, పంటి నొప్పులు, వీటిలన్నిటిలో చూస్తే మీకు యూజువల్లీ ఇంకా జనరల్ గా వెళ్ళనంత కాలము 30 సరిపోతుంది. అబ్జర్వ్ చేశారా? ఎనీబడి ఫ్రమ్ దేర్ పాస్ట్ ప్రిస్క్రిప్షన్స్? Yes, sir. ఏదైనా క్వశ్చన్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు ఆస్క్, రైట్? సో మనకి ఈ ఇలాంటి యూస్ కేసెస్ లో, ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనకి యూజువల్లీ 30 అనేది సరిపోతుంది. సార్ ఒక క్విక్ క్వశ్చన్ సార్. సో అంటే జస్ట్ పెయిన్ మీద బేస్ అయ్యి ఫీవర్ లేకపోతే 30 సరిపోతుంది అంటారా? లైక్ ఆ ఒక గుడ్ క్వశ్చన్, ఇప్పుడు గుడ్ క్వశ్చన్. ఓకే, సో యూజువలీ మనకి ఈ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ కొన్ని స్పెషల్ కేసెస్ ఇట్లాంటివి ఉంటాయి మనకి. నేను అందుకనే కొన్ని గైడ్ లైన్స్ తర్వాత రాశాను, ఎక్కడ ఏంటి యూస్ చేసుకుంటే బాగుంటుంది అనేది. ద మోర్ మనకి ఎప్పుడు లోకల్ టు జనరల్, యునో సర్కంఫరెన్స్ టు సెంటర్ మనకి పొటెన్సీ కదా మారేది. సో ద మోర్ లోకల్ ద లెస్ పొటెన్సీ. సో జనరల్గా పెయిన్, సెన్సేషన్ అవన్నీ డెవలప్ అయ్యి మొడాలిటీస్ ఉండి వాటికి అలా ఉన్నప్పుడు 30 is a good potency to use and start. ఓకేనా? ఎక్సెప్షన్స్ ఎప్పుడు ఉంటాయి, బట్ దట్ ఈస్ అ గుడ్ పొటెన్సీ. బట్ ఎప్పుడైతే మోర్ జనరల్ అండ్ ఫీవర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ జనరల్, లైక్ ఎవ్రీ సెల్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఎఫెక్టెడ్ కదా ఫీవర్లో మనకి. సో టిపికలీ లైక్ 100 ఫీవర్ ఉండి సిమ్టమ్స్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు యూ టెండ్ టు గో ఇంటూ 200 పొటెన్సీ. సో మోర్ నౌ ఫీవర్ అవి వచ్చి ఫీలింగ్స్ అవి వాళ్ళకి ఎమోషన్స్ అవి స్టార్ట్ అయ్యి ఫీలింగ్స్ అవి దాంట్లో స్ట్రాంగ్ గా మోర్ అండ్ మోర్ కనపడుతూ ఉన్నప్పుడు నౌ ద ప్రాబ్లమ్ ఈజ్ నో లాంగర్ లోకల్. ఓకేనా? సో యూ స్టార్ట్ సీయింగ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ది ఎంటైర్ బాడీ. ఫీవర్ వచ్చిందంటే ఏంటి, లోకల్ నుంచి మనకి గ్లోబల్లోకి వచ్చేసింది. ఓకే, సో అందుకని ఈ లెవెల్ 3లోకి వచ్చేటప్పటికి ఏమైంది, ఈ పార్ట్ నుంచి ఇక్కడ చూసారు కదా బాడీ మొత్తాన్ని కలర్ కోడ్ చేశారు. చూసారా? Yes, sir. సో ఈ కేసులో ఏమైంది, ఆయనకి ఆ అల్సర్ నుంచి ఫీవర్ వచ్చేసింది. అక్యూట్ కేసులో అఫ్ కోర్స్ ఇది క్రానిక్ కి మోర్
useful ఈ diagram, but I thought it's easy to visualize even for acute case లో. సో ఇందాక ఆర్ పెయిన్ ఈ పంటి నొప్పి ఆయనే ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఏమొచ్చేసింది, దాంతో పాటు స్వెల్లింగ్ ఇవన్నీ వచ్చేసి ఫీవర్ వచ్చేసింది. నౌ ఇట్ ఈస్ నో మోర్ అ లోకల్ ప్రాబ్లం, ఇట్ ఈస్ అ యూనివర్సల్, ఇట్ ఈస్ అ గ్లోబల్ ప్రాబ్లం. సో సూన్ మనకి అక్కడ 200 పొటెన్సీ అవసరం అవుతుంది. ద డెప్త్ హెస్ ఇంక్రీస్డ్. ఓకేనా? సో అలానే ఇంకా ఎడిషనల్గా ఫీవర్లో నిద్రలో డెలీరియం వచ్చేయడము, తర్వాత విల్కి సంబంధించినవి ఏవైతే ఇగో ఈ పీనియా అన్నారు ఇక్కడ, మెడికల్ టర్మ్స్ యూస్ చేసుకోవడానికి చూస్తే మనకి డ్రీమ్స్ ఇవి అగైన్ మోర్ క్రానిక్ దాంట్లోకి వస్తాయి, బట్ అక్యూట్ వాటిల్లో చూస్తే సైక్, పి అంటే పి స్టాండ్స్ ఫర్ సైక్, ఎన్ స్టాండ్స్ ఫర్ nervous system, E stands for endocrine system, I stands for immunity. ఓకే, సో స్టేట్ ఆఫ్ మైండ్ మారిపోవడం, అప్పటిదాకా హుషారుగా ఉన్నాడు, చలాకీగా ఉన్నాడు, డల్ అయిపోయాడండి. రెస్ట్లెస్ అయిపోతున్నాడు, పడుకోలేకపోతున్నాడు, గిలగిల కొట్టేసుకుంటున్నాడు. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని ఏం చెప్తున్నాయి? ద చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ద పర్సన్. ఓకే, సో మెంటల్ నుంచి మొత్తం మారిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా చూస్తే మనకి స్టేట్ ఆఫ్ ద మైండ్ మారిపోతూ ఉంటుంది. సో అక్కడ నుంచి మనకి ఇంటరాక్షన్ బిట్వీన్ లోకల్ అండ్ జనరల్ స్టార్ట్ అవ్వడము, ఆర్ లోకల్ అండ్ జనరల్ అనొచ్చు, స్టార్ట్ అవ్వడము. సో మెంటల్ సిమ్టమ్స్ స్టార్ట్ అవ్వడము, అది ఇంకా స్ట్రాంగ్గా అయ్యి ఇంకా మనకి లైక్ డెలీరియం ఉండడం కానీ, ఇంకా హై ఫీవర్ వచ్చేసి డిస్టర్బెన్సెస్ అవన్నీ స్టార్ట్ అవ్వడం కానీ ఉన్నప్పుడు జనరల్గా మనకి అక్యూట్స్లో కూడా హై ఫీవర్స్ వీటిల్లో మనకి 1M అనేది టచ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అదే క్రానిక్ వాటిల్లో చూస్తే మనకి స్ట్రాంగ్లీ వాళ్ళ ఇంప్రెషన్స్, వాళ్ళ పర్సెప్షన్స్ ఎలా ఉంటాయంటే చాలా ఫిక్స్డ్గా ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి చెప్తుంది, మీకు ఒక పర్ఫెక్ట్ గర్ల్ తెలుసు కదా, ఐ లైక్ టు బీ లైక్ దట్ పర్ఫెక్ట్ గర్ల్. ఏ కొంచెం తేడా వచ్చినా ఇన్ టర్మ్స్ ఆఫ్ మై ఇంప్రెషన్ విత్ అదర్స్, పక్కన వాళ్ళు నన్ను కొంచెం తప్పుగా అర్థం చేసుకున్న ఐ కాంట్ టాలరేట్. ఇంకొక ఆయన ఉన్నాడు, ఏదైనా ఇష్యూ వస్తే ఎవరైనా నాకు పక్కన ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. స్ట్రాంగ్ డెల్యూషనల్ ఆస్పెక్ట్స్ అన్నమాట. సో ఇలాంటివి అనేవి డెల్యూషన్స్, నిజానికి అది ట్రూ కాదు, వాళ్ళకి అలా అనిపిస్తుంటుంది, ప్రపంచాన్ని ఆర్ సిచ్యువేషన్స్ని అలా చూస్తూ ఉంటారు. ఓకే, సో కాబట్టి ఈ సార్ ఒక్కొక్క చోట ఏమని ఉంటుందంటే కెనాట్ టాలరేట్ ఇఫ్ ఇట్స్ ఏ కాంట్రడిక్షన్ అని వస్తుంది. వాళ్ళకి మనము ఇట్లా కాదు అన్నా కానీ నచ్చదు, వాళ్ళు ఇమ్మీడియట్ గా దానికి రియాక్ట్ అయిపోతారు. ఒక్కోసారి అగ్రెసివ్ గా రియాక్ట్ అవుతారు, కొంతమంది సైలెంట్ అయిపోతారు. అవును. సో చెప్పండి, కంప్లీట్ చేయండి మీ క్వశ్చన్. సో అవి కూడాను, వాటికి కూడాను మెంటల్స్ కింద 200 పొటెన్సీ ఎనఫ్ అయిపోతుంది వాళ్ళకి కూడా. కాదు, అట్లా కాదు కదా. సో ఇక్కడ టూ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. పొటెన్సీ వేరు, డ్రగ్ సెలెక్షన్ వేరు. ఓకే, సో స్టార్టింగ్ 200 తో స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు, బికాస్ యు ఆర్ అది అగైన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది ఆడియన్స్, దిస్ ఇస్ అ క్వశ్చన్ ఆఫ్ క్రానిక్ కేస్. ఓకేనా? So let us always be clear with acute and chronic. These are two different worlds, or slightly different worlds. Okay, chronic లో ఇమీడియట్ గా ఏదో ఫీవరో ఏదో ఏంటి పెయిన్సో ఇట్లాంటి వాటితో ఆర్ వెరీ అక్యూట్ కైండ్ ఆఫ్ ఇల్నెసెస్ తో వీఆర్ నాట్ డీలింగ్.
వీఆర్ డీలింగ్ విత్ అ మోర్ డీప్ సీటెడ్ కండిషన్. వాడి జనరల్ స్టేట్ అది అనమాట. ఇప్పుడు ఏదైతే శ్రీనివాస్ గారు అడిగారో, కాంట్రడిక్షన్, యాంగ్రీ వెన్ కాంట్రడిక్టెడ్ అనే సిమ్టమ్ ఉన్నది. ఓకే, సో దాంట్లో ఏంటి, ఎలా అప్రోచ్ అవ్వాలనేది ఫస్ట్ ఇట్స్ అ క్వశ్చన్ రిలేటెడ్ టు క్రానిక్ కేస్. ఓకేనా? సో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న పంటి నొప్పి, కాఫ్, ఈ టైప్ ఆఫ్ కేసెస్ కాదు అది ఇంకొంచెం డీప్ అండ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ క్రానిక్ కేస్ అనేది. బట్ ఈ చార్ట్ ఏదైతే ఉందో అది ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ బోత్ ద కేసెస్. జస్ట్ మనకి సిచ్యువేషన్ మారుతూ ఉంటుంది. అక్యూట్ కేసులో ఏమవుతుంది, టెంపరీగా రాకూడని చేంజెస్ వస్తాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, మనకి మొన్న చెప్పుకున్న అబ్బాయి కేసులో కాఫ్ వైలెంట్గా ఉండడము ఇవన్నీ ఉన్నాయి. దాంతో పాటు కొట్టడము, తర్వాత ఇంకా అగ్రెసివ్గా అవ్వడము, లేదా నిద్రలో కలవరించడము, ఫీవర్ హై అయిపోవడము వస్తే 200 కాస్త 1M బెలోడైన 1M అవసరం అయ్యేది. సో అక్యూట్లో కూడా ఈ డిస్టర్బెన్సెస్ ఉంటాయి హయ్యర్ లేయర్స్లో, అలాంటప్పుడు మాత్రమే 1M అవసరం అవుతుంది. ఓకే, ఇంకా హయ్యర్ ఫీవర్స్లో మోర్ ప్రామినెంట్గా డిస్టర్బెన్సెస్ కనపడతాయి. సో అలాంటప్పుడు మీరు చాలాసార్లు అబ్జర్వ్ చేస్తుంటారు, హై ఫీవర్స్లో 1M అవసరం అవుతుంది. 102 దాటి 103 దాటిన తర్వాత అబ్జర్వ్ చేశారా లేదా? 200 ఇచ్చిన తర్వాత 1M ఇస్తారా సార్? లైక్ అట్లేం అలాంటప్పుడు లేదండి, డైరెక్ట్గా మనము ఫీవర్ రావడమే 104 వచ్చేసింది, అండ్ వేరే సిమ్టమ్స్ కూడా క్లియర్గా కనపడుతూ ఉన్నాయి. సడన్ గా వచ్చింది, ప్రాబబ్లీ ఎకోనైట్ 1M అవసరం అవ్వచ్చు, ఆర్ బెలోడోనా 1M అవసరం అవ్వచ్చు. ఓకే, సో అది డైరెక్ట్ గా మనకి దానిలోకి వెళ్ళిపోతుంది కేసు. అంటే అక్యూట్ ఈ మెంటల్ సిమ్టమ్స్ అనేవి సార్ శ్రీనివాస్, ఒకసారి అక్యూట్ కంప్లీట్ చేసుకొని క్రానిక్ వద్దాం. ఓకే ఓకే, నేను మధ్యలో వచ్చాను సారీ. మీరు అది థర్డ్ లెవెల్ మెంటల్ అని వచ్చింది, 200 దగ్గర యాంగ్జైటీ గురించి మాట్లాడుతున్నారు కదా, యాంగర్ గురించి. ఓకే, అది టాపిక్ అనుకున్నాను. కరెక్టే, మనము అక్యూట్ తో స్టార్ట్ చేసాము. ఓకే, గో హెడ్ గో హెడ్. మనం ఒక్కసారి చూద్దాం. యా గో హెడ్, నేను మధ్యలో వచ్చాను నేను, సారీ. నో ప్రాబ్లం. సో అలానే అక్యూట్ లో అన్కాన్షియస్ అయిపోయి ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో కూడా 1M అనేది అన్కాన్షియస్ ఆస్పెక్ట్స్ టచ్ అయినప్పుడు 1M అనేది కంపల్సరీ, మినిమం 1M కావాలి. ఎలా అయితే చిన్న ప్రాబ్లంకి పెద్ద పొటెన్సీ వేస్తే పని చేయదో, పెద్ద డీపర్ ఇష్యూస్కి సూపర్ఫిషియల్ పొటెన్సీస్ వేస్తే పని కూడా చేయవు, ఫార్మాలిటీకి కూడా పని చేయవు. హోమియోపతిలో మెడిసిన్ సిమిలిమం ఉండాలి, తర్వాత ఈ లేయర్ పొటెన్సీ కూడా సిమిలిమం ఉండాలి, డెప్త్ కూడా సిమిలిమం ఉండాలి. ఓకే, సో ఇప్పుడు కట్ అయింది, లైట్గా కట్ అయింది, కొంచెం బ్లడ్ ఎక్కువ పోయింది, వాడి తీసుకొచ్చి హైపరికం 1M వేస్తే యూజ్లెస్. అలానే ఆ కట్ అయింది, సెప్టిక్ అయింది, ఓకే, టెటనస్ అనే కండిషన్ డెవలప్ అయింది, నెక్ లాక్ అయిపోయింది, జా లాక్ అయిపోయింది, అన్కాన్షియస్ అయిపోతున్నాడు, హైపరికం 1M కొన్నిసార్లు 10M కావాల్సిన అవసరం ఉంటుంది. ఆ కేసెస్లో హైపరికం 30 వేస్తే చూస్తూనే దేర్ మే బి అ లాస్ ఆఫ్ లైఫ్. ఓకే, సో పొటెన్సీ అనేది అసలు కేసు ఏ లెవెల్లో ఉన్నది అనేది అర్థం చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. డెప్త్ ఏ లెవెల్లో ఉన్నది అనేది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకేనా? సో మనకి సో ఎవెన్చువల్లీ ద గ్రాండ్ ప్రిన్సిపల్ చూస్తూ ఉంటే మోర్ అండ్ మోర్ ఫిజికల్, అంటే ఒక పార్ట్, ఒక పర్టికులర్ ఏరియా, ఒక చిన్న ఏరియా దగ్గర నుంచి సిస్టమ్, పర్సన్, ఆ పర్సన్లో కూడా ద కోర్ ఆఫ్ ద పర్సన్స్, అంటే ఏవైతే విల్కి సంబంధించి, అండర్స్టాండింగ్కి సంబంధించి, విల్కి సంబంధించిన ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి, క్రేవింగ్స్, ఎవర్షన్స్. సడన్గా వాడు ఐస్ కోల్డ్ థింగ్స్ మాత్రమే తింటానంటాడు.
ఓకే. సో అఫ్ కోర్స్ లోవర్ లెవెల్స్లో కూడా మనకి అలాంటివి వస్తాయి, బట్ వాడి వెరీ టేస్ట్ మారిపోతుంటుంది. ఓకే. సో ఆ లోవర్ లెవెల్స్లో ఎట్లా వస్తుంది, ఆ కైండ్ ఆఫ్ థరస్ట్ డెవలప్ అవుతుంది వాడికి. ఓకే. సో అది యూనో బాడీ అలా అడగడం అనేది ఉంటుంది. సో వేరే హయ్యర్ లెవెల్స్లో వాడి టేస్ట్ మొత్తం అంతా వాడి యొక్క నేచర్లో మార్పు ఉంటుంది. ఈవెన్ క్రానిక్ కేసెస్లో వీటిల్లో కూడా అందుకనే మీకు ఏమి ఇష్టం, వాట్ డూ యూ లైక్, వాట్ డూ యూ డోంట్ లైక్, ఇట్లాంటివి అనేవన్నీ విల్. వై డస్ అ పర్టిక్యులర్ పర్సన్ లైక్ స్వీట్స్, వై డస్ అనదర్ పర్సన్ హేట్ స్వీట్స్. సో ఇవన్నీ అనేవి ఇట్ ఈస్ బియాండ్ లాజిక్ అనమాట. ఓకేనా. సో అవి విల్ లేయర్లో, ఇంటెలిజెన్స్ లేయర్లో ఉన్న డిస్టర్బెన్సెస్ ఆర్ స్ట్రాంగ్ ఎఫినిటీస్ అనేవి అలా ఇండికేట్ అవుతాయి. సో ఆ లేయర్కి సంబంధించినవే డ్రీమ్స్. ఆ లేయర్కి సంబంధించిన ఇప్పుడు మనకి బెలడోనా వీటిల్లో హారిబుల్ డ్రీమ్స్, వణుకులు వచ్చేసే ఏంటి లైక్ డీమన్స్ కనపడటము, ఇట్లాంటివి అనేవి రకరకాలవి వచ్చి పిల్లలు లేచి పరిగెత్తడాలు, ఇలాంటివి కూడా ఉంటే అలాంటి కేసెస్లో కూడా మనకి అది పర్సిస్టెంట్గా ఉండడం, చాలా డిస్టర్బ్ చేయడం అన్నీ ఉంటే 1M పొటెన్సీస్ ఇవన్నీ అనేవి అవసరం అవుతాయి. ఓకేనా. సో కాబట్టి ఇది మనకి విల్ కి సంబంధించింది. అగైన్ ఈ మనము మోర్ ఈ లైట్ బ్లూ ఆర్ పర్పుల్ దాని మీద ఫోకస్ చేస్తున్నాం, బట్ ఇక్కడ మెంటల్ దాంట్లో ఈ ఎమోషన్స్ ఆర్ ఫీలింగ్స్కి సంబంధించిన డిస్టర్బెన్సెస్, యాంగ్జైటీ, నెగటివ్ థింకింగ్, యాంగర్, జెలసీ, మాలిస్, ఇలాంటివి అనేవి ఏవైతే ఉన్నాయో అవి డెవలప్ అవడము, అవి డీప్ సీటెడ్ కాకుండా, డెల్యూషన్ లెవెల్ కాకుండా ఉన్నప్పుడు మనకి అవి 200తో సరిపోతాయి. లేదు దానికి బ్యాక్గ్రౌండ్లో ఇంకా హయ్యర్ రీజన్స్ ఉన్నాయి, అలాంటివి ఉన్నప్పుడు మనకి 1M దాకా అవసరం అవుతుంది, డెల్యూషన్ లెవెల్స్ ఇవి ఉన్నప్పుడు. ఓకేనా. సో ఇందాక ఎక్యూట్స్, జనరల్గా ఎక్యూట్స్కి వచ్చినప్పుడు జనరల్ 1M అనేది 1M మ్యాక్స్ 10M అనేవి మనకి యూజువలీ హైయెస్ట్ పొటెన్సీస్. టిపికలీ 1M లైక్ 99% ఆఫ్ ద టైం మనకి 1Mతో సరిపోతుంది. దట్ ఈస్ లైక్ ద మ్యాక్సిమం దట్ వి యూస్ ఇన్ అక్యూట్ కండిషన్స్. అదే క్రానిక్ వెళ్ళినప్పుడు 10M, 50M, CM, డీపర్ కాన్స్టిట్యూషన్స్లో మనకి సైకియాట్రిక్ కేసెస్లో, తర్వాత ఇలాంటి కేసెస్లో మనకి బాగా డీపర్ పొటెన్సీస్ అనేవి అవసరం అవుతాయి. సో అక్యూట్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్ ఆన్ ది acute understanding of human constitution, application of acutes in for human constitution. Master sir, Raghu here. Raghu garu. Sorry sir, నేను మధ్యలో జాయిన్ అయ్యాను. సో రిగార్డింగ్ చేంజ్ ఆఫ్ డిజైర్స్ అని చెప్పారు కదా సార్, అక్యూట్స్ లో సమ్ టైమ్స్ లైక్ సడన్ చేంజ్ ఆఫ్ లైక్ క్రేవింగ్స్ ఆర్ ఎనీథింగ్, రైట్? So is it something that the constitution is suggesting or hinting to find a solution for that, or how does it, అసలు స్వీట్ అనేది ఇష్టం లేని వాడు ఆ టైంలో స్వీట్ డెవలప్ చేసుకోవడం అనేది, is it like hint from the constitution or? అవునండి, అంటే మనకి ఎలా, ఇప్పుడు ఒక లైట్ ఉందనుకోండి లోపల, దాని చుట్టూ ఒక పర్ఫొరేటెడ్ లేయర్ ఏదైనా ఉంటే అన్ని డైరెక్షన్స్ లోకి లైట్ వెళ్తుంది, అవునా? ఒక ల్యాంప్ ఉంటే దాని చుట్టూ ఒక డిజైన్, ఒక కట్అవుట్ చేసిన ఒక ర్యాపర్ పెడితే అన్ని డైరెక్షన్స్ ఆఫ్ ద హౌస్ లోకి అన్ని డైరెక్షన్స్ లో రకరకాల టైప్ లో రేస్ వెళ్తాయి, అవునా? సో ఈచ్ రే అనేది మనకి ఏం చెప్తుంది అంటే దాని లోపల లైట్ వైపుకి డైరెక్ట్ చేస్తూ ఉన్నట్టు, ఈచ్ సిమ్టమ్, ఈచ్ డిస్టర్బెన్స్ అనేది దాని లోపల జరిగే
డిస్టర్బెన్స్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ నో వన్ సిమ్టమ్ that indicates a remedy, but it's the totality of the symptoms always. అర్థమైందా? సో ఆ కాన్స్టిట్యూషన్ అనేది ఆ చేంజ్ తెచ్చింది ఎందుకు అంటే యూజ్ దిస్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆల్సో అని చెప్పడానికి. Okay, it is a disturbance in the constitution, but that is not the only disturbance in the constitution. అది key difference. అంటే అప్పుడు మనం అది అంటే does that not become a peculiar symptom? It is a peculiar symptom. ఇందాక ఫస్ట్ లో కూడా చెప్పింది అదే అన్నమాట. ఫస్ట్ పార్ట్ లో సో a peculiar symptom or a keynote అనేది cannot be the basis for selection of cannot be the basis for finalizing a remedy. It can be a basis for shortlisting remedy. Okay. అందుకనే అదే ఫస్ట్ లో చెప్పింది అదే అన్నమాట. కెంట్ అన్ని చెప్తూ ఇట్లాంటివి ఒక కీనోట్ ఎప్పుడైనా చెప్పినప్పుడు ఇందాక అదే చెప్తున్నది హెడేక్ ఎమిలిరేటెడ్ విత్ ప్రెషర్ అనే దాంట్లో లెటెస్ సపోజ్ బ్రయోనియా ఉన్నది. ఇలాంటి కేసెస్లో బ్రయోనియా వెల్ ఇండికేటెడ్ పక్కన పారెంథసిస్ లో పెడతాడు వెన్ సిమ్టమ్స్ అగ్రీ అంటాడు. అంటే ఏంటి వెన్ రిమైనింగ్ సిమ్టమ్స్ సిమ్టమ్స్ అగ్రీ ఆల్సో అంటే అగ్రీ అని అంతే కదా. వెన్ మెంటల్ సిమ్టమ్స్ అగ్రీ అంటే దాని అర్థం ఏంటి? వెళ్ళి బుక్ చదువుకోండి ఒకసారి, జాగ్రత్త డబుల్ చెక్ చేయండి. మిగతా పిక్చర్ అంతా మ్యాచ్ అయిందా? ద కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ బ్రయోనియా మ్యాచ్ అయినాయా? మనిషి స్లగిష్ గా ఉన్నాడా? మనిషి ఇదేంటి డిస్టర్బ్ చేస్తే తిడుతున్నాడా? ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ కూడా ఉన్నాయా? దెన్ వేయండి బ్రయోనియా, షూర్ షాట్ తగ్గుతుంది. అవన్నీ లేకుండా రెస్ట్లెస్ గా ఉన్నాడు, తర్వాత ఒకే చోట కూర్చోవట్లేదు, అటు తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు, అవి చేస్తున్నాడు ఇవి చేస్తున్నాడు, థరస్ట్ లేదు, ఇలాంటివి ఏమీ లేవు. కాంట్రా ఇండికేట్ అవుతుంది బ్రయోనియాతో. ఆ రూస్టాక్స్ వన్ ఆఫ్ ది అగైన్ వెన్ సిమ్టమ్స్ అగ్రీ అన్నారు. ఓకేనా? సో ఇది మనము గుర్తుంచుకోవాల్సిన ఆస్పెక్ట్. సో కీ నోట్స్ అంటారు ఇవి. డెఫినెట్లీ పెక్యులియర్ సిమ్టమ్సే, definitely important symptoms, but that is not the only symptom to base your remedy upon. అర్థం అవుతుంది? ఇప్పుడు అంటే ఒక యూస్ కేసు జరిగి I was trying to ask based on use case I saw in the last 2 days, sir. అందుకే I had that question. సో అందుకే అదే దాని గురించే ఈకే గారు కూడా చెప్తూ ఇట్లాంటి సిమ్టమ్స్ కీనోట్స్ ఏమైనా దొరికితే బాబు ఆ కీనోట్ పట్టుకొని ఏవైతే డ్రగ్ నీకు అనిపించిందో ఆ డ్రగ్ బుక్ ఓపెన్ చేయండి, ఆ పేజ్ ఆఫ్ ద డ్రగ్ ఓపెన్ చేయండి, అంతే, డైరెక్ట్ గా మంది ఇచ్చేయకండి అని చెప్పారు. అర్థమైందా? సో హై ఫీవర్, థర్స్ట్ టోటల్లీ absent and patient slightly dull, feels better from walking and walking in open air. ఏమి డ్రగ్ గుర్తు రావాలి? పల్స్టిల్లా అండి. పల్స్టిల్లా దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఒకసారి డబుల్ చెక్ చేసుకోవాలి. ఆ బుక్ ఓపెన్ చేయాలన్నట్టు ఆ పల్స్టిల్లా దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి డబుల్ చెక్ చేసుకొని మిగతావి కూడా మ్యాచ్ అయితే అప్పుడు వేయచ్చు. ఓకేనా? సో అలా 1 or 2 సిమ్టమ్స్ కాకుండా రిలయబిలిటీ ఎప్పుడైతే మనము హోలిస్టిక్ గా చూడగలమో, ఎప్పుడైతే ఓవరాల్ గా మ్యాచింగ్ అనేది జరుగుతుందో అప్పుడు మనకి డ్రగ్ వేస్తే షూర్ షాట్ ఆ కేసు ఉన్న వాళ్ళకి పంటి నొప్పి ఉన్న తగ్గుతుంది, పొట్ల నొప్పి ఉన్న తగ్గుతుంది, చెవిపోటు ఉన్న తగ్గుతుంది, ఏమున్నా తగ్గుతాయి పల్స్టిల్లాతో. ఓకేనా? సో అది మనము ఇక్కడ గుర్తుంచుకోవాలి. అండ్ ఈ కైండ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏ లెవెల్లో ఉన్నది, ఇన్ వాట్ లెవెల్ ఈస్ ద పేషెంట్ హ్యావింగ్ హిస్ సఫరింగ్, ఈజ్ ఇట్ ఓన్లీ సూపర్ఫిషియల్ లెవెల్ వితౌట్ ఎనీ, అందుకనే దాని రూట్ అని చెప్పాం లాస్ట్ టైం, స్టేట్ అండ్ రూట్. రూట్ అంటే ఎంత డీప్ గా ఉంది ప్రాబ్లం, స్టేట్ అంటే ఎంత వైడ్ గా ఏమేమి చేంజెస్ వచ్చాయి, ఎంత మార్పు వచ్చింది, అండ్ టు వాట్ డిగ్రీ అండ్ టు వాట్ డెప్త్ అనేది మనకి ఎప్పుడు వీ నీడ్ టు బి అవేర్. ఓకే, ఈజ్ ఇట్ ఓన్లీ
pain, nothing else. Does it have modalities? Does it have other sensations, other concomitants, other modalities? ఇవన్నీ ఉన్నాయా? Does it now from local to does it become more general with strong mental symptoms, fever, ఈ kind of more general symptoms? Does it have even more strong symptoms like delirium, like very high fever, like ఏంటి ఇంకా స్ట్రాంగ్ క్రేవింగ్స్, పర్సిస్టెంట్ క్రేవింగ్స్ ఇట్లాంటివి ఉండడం, ఆర్ ఎవర్షన్స్ ఉండడం, డ్రీమ్స్లో డిస్టర్బెన్సెస్ రావడం, ఇలాంటివి అనేవి ఇంకా డీపర్ లెవెల్లో ఉన్నాయా? ఓకే, సో వాటిల్ని బట్టి మనకి పేషెంట్ ఏ లెవెల్లో ఉన్నాడు అని అర్థమవుతుంది. ఓకేనా? సో బిఫోర్ వి గో ఇన్ టు అన్ ఎగ్జాంపుల్ ఆర్ సమ్ మోర్ గైడ్ లైన్స్, సార్ శ్రీనివాస్ గారు మీరు క్రానిక్ కేస్ దాని గురించి అడిగారు ఇందాక, ఒక్కసారి అది మీరు అడగండి. అక్యూట్ మీదనే ఉంది ఒకటి, తర్వాత క్రానిక్ అడుగుతుంది. అక్యూట్ చెప్పండి సార్, ఉంది. చెప్పండి. ఈ అక్యూట్ కేసెస్ లో నేను ఒకసారి అబ్జర్వ్ చేశాను, మా మదర్కేను ఫుడ్ అంటే జ్వరం లాగా వచ్చింది. దానిలో ఎట్లాగంటే ఆ నీరసంతో పాటు ఆకలి వేస్తున్నట్టుగా ఉంటుంది, కానీ అన్నం దగ్గరికి వెళ్ళేసరికి వామిటింగ్ సెన్సేషన్ లాగా వస్తుంది. అంటే లేరులేండి అమ్మ, కానీ అప్పుడు ఉన్నది గుర్తొచ్చింది అనమాట. ఇది అక్యూట్ కండిషన్, ఒక రకమైన అక్యూట్ కండిషన్. అక్యూట్ కండిషన్ లో ఉన్నప్పుడు పేషెంట్ వీక్ గా ఉన్నాడు, ఆకలి వేస్తున్నాడంటే ఆకలి లేదు అన్నారు. సరే కొంచెం ట్రై చేస్తామని ఫుడ్ దగ్గరకు తీసుకెళ్ళగానే అది వాసన చూసి కూడా వద్దనిపిస్తుంది, ఒక్కోసారి నోట్లో పెట్టుకునే వాంతి అనిపిస్తుంటుంది. అవి మెంటల్ కిందకి రావు, అవి వైటల్ కిందకి వస్తాయేమో కదండి? అవును, 100%. యూ షుడ్ స్టార్ట్ విత్ 30. యా, ఓకే. ఓకే, అగైన్ బుక్ ఓపెన్ చేయాల్సిన వాటిల్లో మనకి ఏమేమి ఇండికేట్ అయినాయి మీకు అక్కడ? ఆకలి, హంగర్ అనేది ఉండదు ఫస్ట్ థింగ్. అవునవును, ఏమి రెమెడీస్ ఇండికేట్ అయినాయి మీకు అక్కడ అంటున్నాను. అక్కడ ఇపికాక్ ఒకటి ఇండికేట్ అవుతుంది అనిపించింది. ఇపికాక్, నక్స్వామికా, కోల్చికం అనేది కూడా చాలా వన్ ఆఫ్ ద ర్యాంక్ రెమెడీస్. ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ లో చాలా మంది పాపం చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఈ ప్రెగ్నెన్సీ డ్యూరేషన్ అంతా చాలా హారిబుల్ థింగ్స్ ఏంటంటే, ఇక్కడ మనకి రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ దాంట్లో జింజర్ ఏల్ తాగమన్నారు, కోకోకోలా ఇట్లాంటివి తాగమన్నారు. ఏంటి? టు రిలీవ్ ఫ్రమ్ దిస్ కంటిన్యూస్ నాజియా. హారిబుల్ సైడ్ ఎఫెక్ట్స్, హారిబుల్ ఇష్యూస్తో పిల్లలు బర్త్ గురించి కానీ, వాళ్ళకి జెస్టేషనల్ డయాబెటీస్లు వచ్చి ఎంతో సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనకి కోల్చికం లాంటి మందులు ఇవి వేస్తే వండర్ఫుల్ గా తగ్గిపోతాయి. అది ఒక్కొక్కసారి అది ఫ్రీక్వెంట్ అక్యూట్స్ లో వస్తాయి, ఫీవర్స్ తో పాటు అవర్షన్స్, వామిటింగ్స్ వస్తుంటాయి సాధారణంగా. రైట్. యా. సో జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇంకేమైనా ఉందా? మనం నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చా? నెక్స్ట్ కి వెళ్ళండి. ఓకే, సో జస్ట్ టు రీక్యాప్, రైట్, మనము యూసేజ్. మీ బ్యాటరీ అయిపోతున్నట్టు. అవును సార్, థ్యాంక్ యూ. ఎంత ఉంది? 20 minutes. 30 అంటే 19 minutes. ఓకే, సో ఒక్కసారి క్విక్ గా ఇది చెప్పేసి నేను లెట్ మీ గ్రాబ్ మై అడాప్టర్. సో కొన్ని కీ పాయింట్స్ మనకి ఎస్పెషల్లీ అక్యూట్స్ గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ఇవి గుర్తుంచుకోండి, ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా కొంచెము అవేర్నెస్ వచ్చి డ్రగ్ గురించి అనిపించి స్ట్రాంగ్గా వేయాలి ఇట్లాంటివి ఏమైనా ఉన్నా సరే, దీస్ థింగ్స్ కెన్ గివ్ యూ అ గుడ్ అండ్ రీజనబుల్ గైడెన్స్. మోర్ లోకల్, మోర్ రిపిటీషన్ నీడెడ్. ఇన్ డౌట్ 30. అర్థమైందా? ప్రాబ్లం ప్రామినెంట్గా ఉండి మోర్ లోకల్ అంటే ఇంకా జనరల్స్ అనేవి ఇంకా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు, మీకు ప్రామినెంట్గా ఏమి కనపడట్లేదు, లైక్ ఫీవర్ కానీ ఆర్ ఇంకేమైనా ప్రామినెంట్ జనరల్ సిమ్టమ్స్
వేరేవేమీ కనపడట్లేదు, మెంటల్స్ వేరేవేమీ ప్రామినెంట్గా కనపడట్లేదు, మనిషి రీజనబుల్లీ యాక్టివ్గా ఉన్నాడు, ఇట్స్ నాట్ టూ డీప్. అలాంటప్పుడు రెపిటేషన్ అవసరం అవుతుంది. కొన్నిసార్లు సివియర్ స్టమక్ పెయిన్స్, సివియర్ టీత్ పెయిన్, ఇదేంటి ఇయర్ పెయిన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు యూ మే నీడ్ టు రిపీట్ ఫ్రీక్వెంట్లీ, లైక్ ఎవ్రీ 2-3 hours 4 hours రిపీట్ చేయాల్సిన కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి. వెన్ దెర్ ఇస్ అ నీడ్ ఫర్ రెపిటేషన్, when it is more local, then there is a need for repetition, or when the problem is more local, or when you are in doubt, stick to 30. డౌట్ అంటే డౌట్ యాజ్ ఇన్ డౌట్ అంటే రెమెడీ మీకు, లైక్ అఫ్ కోర్స్ డౌట్ ఉంటే అసలు మందే వేయకూడదు, డబుల్ చెక్ చేయాలి. బట్ యు ఆర్ నాట్ టూ క్లియర్. అసలు నీకు పేషెంట్ అర్థం అయ్యాడో లేదో, అసలు వాడు ముందు అర్ధరాత్రి కాల్ చేసి అసలు కరెక్ట్గా చెప్తున్నాడో లేదో నీకు కరెక్ట్గా అర్థం అవుతుంది. లైక్ దే మే బీ ఇన్ అ హరీ, యు ఆర్ నాట్ లైక్ 100%. సో డోంట్ నీడ్ టు గో టు హయ్యర్. ఇది ఓకేనా? సో యూ కెన్ స్టిక్ టు 30. హవెవర్ హైలీ పాయిజనస్ సబ్స్టెన్సెస్ ఎప్పుడైతే డ్రగ్స్ వాటికి సంబంధించి ఉంటాయో, we do not want to go below 200. ఫర్ ఎగ్జాంపుల్ లెకసిస్. ఏంటండి లెకసిస్? స్నేక్ పాయిజన్. స్నేక్ పాయిజన్, ఎగ్జాక్ట్లీ. సో యూ డు నాట్ వాంట్ టు గో బిలో 200. ఎక్స్పర్ట్ డాక్టర్స్, ఎక్స్పర్ట్ యూస్ కేసెస్ అవి వేరు. ఓకే, వాళ్ళు వాడడం వేరు, ప్రెసిషన్తో వాడడం వేరు, తెలియకుండా వాడడం వేరు. సో సిమిలర్లీ ఆర్సనిక్ ఆల్బమ్ 200 కంటే బిలో డు నాట్ గో. ఓకే, సో ఇలా కొన్ని హైలీ పాయిజనస్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. వాటిల్లో బీ అవేర్ ఆఫ్ నాట్ గోయింగ్ బిలో 200. నక్స్వామిక 6 ఎందుకు వచ్చింది? నక్స్వామిక 6 నక్స్వామిక 6 మన కిట్ లో ఉంది సార్. మొన్న శ్రీకాంత్ గారు 6 అసలు వాడకూడదు నక్స్వామికలో అని చెప్పారు. రాసుకున్నాను నోట్. 30 is the minimum dose అని చెప్పారు నక్స్వామిక. నక్స్వామిక కూడా ఒక పాయిజన్ ఓక్ లాంటిది కదా అని. అవునండి. యా, ఇట్ ఈస్ బెటర్ కొంచెము దాన్ని యూజ్ చేయడము. బట్ ఈ జనరల్ గైడ్ లైన్ అనేది గుర్తుంచుకోండి. సో బీ అవేర్, డోంట్ జనరలైజ్ 30 అని నా ఉద్దేశం. ఓకేనా? సో హైలీ పాయిజనస్ అంటే ఇట్స్ టూ మచ్ లెథల్ కదండి. క్రోటాలస్ కానీ ఇవన్నీ స్నేక్స్ పాయిజన్స్ అన్ని టూ మచ్ లెథల్ కదా, అందుకని మోర్ దెన్ దట్. ఎగ్జాక్ట్లీ. సో బీ అవేర్ ఆఫ్ దట్, అదొక్కటే. సో సిమిలర్లీ మోర్ జనరల్, when fever touches 100 or more and with strong general symptoms observable, you can stick to no less than 200. ఓకేనా? అలానే ఇంకా మోర్ డీపర్ ఇన్ఫాక్ట్ డెలీరియం ఉండి అన్కాన్షియస్నెస్ కానీ ఆర్ హై ఫీవర్ యూస్ కేసెస్లో మనకి యూజువలీ 1 m అనేది మినిమం టచ్ అవుతుంది. హై ఫీవర్ అంటే లైక్ ఈజీలీ 102 గ్రేటర్ దెన్ 102 కైండ్ ఆఫ్ యూస్ కేసెస్లో. ఓకేనా? అట్లా అని అగైన్ వీటిలన్నిటికీ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మా పాపకి ఒక 1 month బ్యాక్ 100.5 ఫీవర్ వచ్చింది. దానికి 1 month బ్యాక్ కాన్స్టిట్యూషనల్ వేసాం. సో దేనివల్ల వచ్చింది? ఫుడ్ ఏదో పడలేదు, దానివల్ల వచ్చింది. పొట్టలో నొప్పి స్టార్ట్ అయింది. తర్వాత కొద్దిసేపటి తర్వాత ఫీవర్ డెవలప్ అయింది. 100.5. నేను ఏ మెడిసిన్ వేయలేదు, ఓన్లీ టిష్యూ సాల్ట్స్ ఇచ్చాను, టిష్యూ లిక్విడ్ ఇచ్చాను. చూస్తూ స్లోగా టైం ఇస్తే సెట్ అయిపోయింది. సో మరి ఏంటండి, ఫీవర్ ఉంది, మరి మీరెందుకు డోస్ ఇవ్వలేదు? బికాస్ ద సిచ్యువేషన్ డిడ్ నాట్ రిక్వైర్ స్ట్రాంగ్ మెడికేషన్ ఎట్. కొంచెం సేపు అబ్జర్వ్ చేద్దాం, నిజంగా అవసరం అయితే వేద్దామని వెయిట్ చేశాను. స్లోగా షీ వాజ్, అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ హర్ జనరల్స్ వర్ ఫైన్. ఫీవర్ ఉంది కదా అని వేసే ఎక్కర్లేదు. కాజ్ తెలిసింది, సింపుల్ థింగ్స్, రికవర్ అవుతుంది, మనిషి బాగానే ఉన్నాడు, నో నీడ్.
వెయిట్, గివ్ ఇట్ సమ్ టైం. ఫీవర్ ఉంది, జనరల్స్ బాగానే ఉన్నాయంటే కెన్ ఎలాబరేట్ సార్? అంటే వాట్ డు యూ మీన్ బై జనరల్స్? అంటే ఏముంది, యాక్టివ్ గా ఉన్నాడా? ఫీవర్ 100.5 ఉంది, మనిషి చూస్తే ఏమి ఇష్యూస్ లేవు, ఆడుకుంటున్నారు. జనరల్స్ బాగుండడము, మెంటల్స్ బాగుండడం అంటే మెయిన్ గా ఏంటి, ద స్టేట్ హ్యాస్ నాట్ చేంజ్డ్. వాళ్ళ చూస్తే ఏ రకమైన ఇష్యూస్ లేవు. అంటే కడుపు నొప్పి ఉంది అన్నారు కదా సార్? అది ఉండింది. సో కడుపు నొప్పి ఉంది కాబట్టి ఏం చేయాలి, డైట్ తగ్గించేయాలి. కడుపు నొప్పి ఉంది కాబట్టి కొంచెము, అంటే ఉందంటే కంటిన్యూస్ గాని కాదు, సో ఓకే. స్టొమక్ డిస్టర్బెన్స్ తో స్టార్ట్ అయింది. ఓకే, ఈవెన్ ఎంపీ ఎన్పి వాట్ ఎవర్ అది మైల్డ్ గా ఇచ్చాము, దాంతో కొంచెము రిలీఫ్ వచ్చింది, మనిషి బాగానే ఉంది. దాని తర్వాత షీఈస్ ప్లేయింగ్ ఫైన్. బట్ వీ న్యూ ఇట్ వాస్ ద రూట్ ఆఫ్ ద ఆర్ ద కాజ్ ఫర్ ద ప్రాబ్లమ్ ఇస్ స్టొమక్. ఓకే, సో 2-3 రోజులు బయట తినింది, దాని తర్వాత ఇష్యూ స్టార్ట్ అయింది. వీ న్యూ ఇట్ వాస్ క్లియర్. సో టిష్యూస్ ఇచ్చాము, బట్ ఈవెన్ అక్కడ ఆగకుండా పెయిన్ అది కొంచెము ఓకే, కానీ మనిషికి స్లోగా ఫీవర్ డెవలప్ అయింది. బట్ అదర్ దాన్ ఫీవర్, మిగతా ఇష్యూస్ కానీ ఇవన్నీ, మనిషి ఆడుకుంటుంది, యాక్టివ్గా ఉంది, ఇలాంటివి ఉన్నాయి. సో ఏం చేసాము, డైట్ టోటల్లీ ఇన్ కంట్రోల్, జస్ట్ లిక్విడ్స్ ఇవ్వడము, తర్వాత మనిషిని ఇంట్లో ఉంచాము, స్కూల్కి పంపించలేదు, రెస్ట్ ఇచ్చాము. 2 డేస్లో షీ వాస్ కంప్లీట్లీ బ్యాక్ టు నార్మల్. మరి ఏంటండి 200 ఇవ్వలేదు అనొచ్చు, రైట్? సో ప్రతి కేసులోనూ మనకి చూసుకోవాలి. ముందు క్రానిక్ ఇష్యూ డ్రగ్ వేసాము, కేసు జనరల్స్ ఆర్ ఫైన్, ద పేషెంట్ ఈస్ నాట్ బ్యాడ్, సో యూ క్యాన్ వెయిట్. అర్థమవుతుందా? కొన్నిసార్లు 30 సరిపోవచ్చు, ఫీవర్ 100.5 అదేంటి 101 ఉన్నా ఏంటండి 30 వేశారు, జనరల్ స్ట్రాంగ్గా లేవు, అవసరం అనిపించలేదు డాక్టర్. సో ఎప్పుడైనా ఏదైనా మెడిసిన్స్ పడుతూ ఉన్నాయంటే మీరు కావాలంటే తర్వాత అర్థం చేసుకోండి, కానీ డాక్టర్ ఏంటి ఇట్లా తప్పేసాడు అనుకోకండి. యూజువల్లీ వెన్ వీఆర్ డీలింగ్ విత్ గుడ్ డాక్టర్స్ వీ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ ఏం జరిగింది, ఎందుకు వేశారు అనేది మనం అర్థం చేసుకోవాలి తప్ప, యూజువల్లీ దే ఆర్ రైట్. అర్థమవుతుందా? ఇవి జనరల్ గైడ్ లైన్స్ మాత్రమే, యూనివర్సల్గా అప్లై చేయకూడదు. దే మే నాట్ just to get you started, to get you into some easy framework, ఈ కైండ్ ఆఫ్ గైడ్ లైన్స్ చెప్తూ ఉన్నాను. అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్? ఫిట్. No question. శేష గారు అడుగుతున్నారు, మీరు డిడ్ ఇట్ క్లారిఫై? డు యూ? ఎస్ సార్, అంటే ప్రస్తుతానికి అర్థమైంది సార్. ఏమి అర్థం కాలేదు, ఏమి ఆస్పెక్ట్ క్లియర్ అవ్వలేదు? అంటే లైక్ జనరల్స్ అంటే నాకు అర్థమైనంత వరకు ఇంతసేపు మీరు చెప్పింది లేకపోతే పూర్వం విన్నదాంతో జ్వరం రాగానే జనరల్స్ వరకు వెళ్ళిపోయింది, కడుపు నొప్పి అంటే మీ కేసులో తక్కువ ఉన్నట్టు, ఇంటెన్సివ్ గా కడుపు నొప్పి లోకల్లో బాగానే ఉంది అంటే అట్లీస్ట్ 30 పడాలి, ఉట్టి టిష్యూ సాల్ట్స్ తో. కరెక్ట్, అది గుడ్ నాకు క్వశ్చన్ అర్థం అడిగారు, కావడం. మంచి క్వశ్చన్ అడిగారు. అయితే మనము మందేస్తేనే తగ్గుతుంది అని రూల్ ఏమీ లేదు ఎప్పుడు, అవునా? బాడీ దానంతటా అది క్లియర్ కూడా చేసుకుంటూ ఉంటుంది. కొంచెం ఈ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్కి అన్నిటికీ మందులు వేయాల్సిన రూల్ ఏమి లేదు మీకు. దీన్నే మనము ఫాల్స్ అక్యూట్ డిసీజెస్ అన్నాం, మీకు గుర్తుందా? టైప్స్ ఆఫ్ డిసీజెస్ చెప్పినప్పుడు ఫాల్స్ అక్యూట్ డిసీజెస్ అని చెప్పాము, గుర్తుందా? ఎస్ సార్. ఏంటి దాని అర్థం? ఆ టైం అంటే బాడీ కూడా ప్రాణశక్తి కూడా ట్రై చేస్తూ ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం ఇండికేట్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ అంటే ఎమర్జెన్సీ లాగా అనిపిస్తుంది అని అప్పుడు చెప్పినట్టు గుర్తొస్తుంది. ఫాల్స్ అక్యూట్ అంటే ఫండమెంటల్లీ లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల వచ్చిన డిసీజెస్. అంటే ఫుడ్ ఎక్కువయ్యి, ఫుడ్ తక్కువయ్యి, నిద్ర ఎక్కువయ్యి, నిద్ర తక్కువయ్యి, స్ట్రెయిన్ ఎక్కువయ్యి, స్ట్రెయిన్ తక్కువయ్యి, ఇలాంటివి చేసినప్పుడు
సో ఫుడ్ ఎక్కువైతే ఏం చేయాలి? జస్ట్ టైము గ్యాప్ తగ్గించేస్తే సెట్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ఫాల్స్ అక్యూట్. ఇన్ మెనీ కేసెస్ యూ డోంట్ ఈవెన్ నీడ్ టు గివ్ మెడిసిన్. అండ్ ఇంకొక రీజన్, ఆల్రెడీ 1 month బ్యాక్ ఆర్ 2 weeks బ్యాక్ కాన్స్టిట్యూషన్ వేసాము, ఐ డెంట్ వాంట్ టు డిస్టర్బ్ ద మెడిసిన్. సో ద acute was not strong enough, it was a false acute, and previously a constitution medicine was given, so I am trying not to disturb them and I am giving it time. చూసు తగ్గిపోయింది, there was no need for any medicine. టిష్యూస్ ఎందుకు ఇచ్చాము అంటే జస్ట్ సూపర్ఫిషియల్ గా హెల్ప్ చేయడానికి అంతే. మెయిన్ డోస్ ఇచ్చినా సరే టిష్యూస్ ఇస్తాం కదా, అలా టిష్యూస్ ఇచ్చారు అంతే తప్ప టిష్యూస్ ఎందుకు వాడారు అన్నది కాదు అక్కడ. టిష్యూస్ ఇస్ జస్ట్ ఎయిడింగ్ బాడీ టు రికవర్ న్యాచురలీ. టిష్యూస్ అంటే జస్ట్ వైటమిన్స్ సప్లిమెంట్స్ లాగా కదా, అది అన్నమాట. సో ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ నాట్ గివింగ్ ఎనీ మెడిసిన్. ఎస్ సార్, ఓకే సార్, ఎస్ సార్. అది పాయింట్ అన్నమాట. సో ఇక్కడ సరే ఏంటి నా డిలీట్ అయిపోయింది ఏంటి? ఓ సారీ, ఇదేదో మేజ్ లాగా ఉంది. ఇప్పుడే గైడ్ లైన్స్ ఎక్కడి నుంచో చెప్తున్నానే. అక్యూట్ క్రానిక్ అని చెప్పి ఒక్క నిమిషం. తర్వాత ఫిలాసఫీ, దీనికి అండు కొట్టి చూడండి, బై మిస్టేక్ డిలీట్ అయింది. ఏంటండి? అండు కొట్టి చూడండి ఎక్కడన్నా. 6th tab లో ఉన్న డాక్యుమెంట్ అనుకుంటా. 6th tab లో ఉందా? ఎనీవేస్, సో నేను ఒక్కసారి అది చూస్తాను ఎక్కడ మిస్ అయిందనేది. బట్ క్రానిక్ దాంట్లో కూడా నేను కొన్ని చెప్పాను, వీ విల్ కమ్ బ్యాక్ టు ఇట్. ఓకే, సార్ మళ్ళీ ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. దానికి సంబంధించే. అక్కడికి వస్తున్నాను మళ్ళీ అనుకోవద్దు. ఒకవేళ ఒకవేళ కాన్స్టిట్యూషనల్ డ్రగ్ వేయలేదు అనుకుందాం సార్, మీరు చెప్పిన మీ పాప కేసులో, అప్పుడు వేసుండే వాళ్ళ సార్ మీరు 30? అప్పుడు కూడా ఫాల్స్ అక్యూట్ కాదని తెలిస్తే ఐ వుడ్ హ్యావ్ కన్సిడర్డ్. అప్పుడు బహుశా వేసుండేవాడిని. అంటే ఫాల్స్ అక్యూట్ అని తెలియకపోతేనా సార్, లేకపోతే తెలిసి అంటే నాకు అది కొంచెం ఎలాబరేట్ చేయరా? యాక్చువల్లీ కరెక్టే మీరు అడిగిన దాంట్లో. షీ వాస్ హ్యావింగ్ స్టమక్ పెయిన్ అండ్ దెర్ వాస్ నో క్రానిక్ రెమెడీ. 30 కానీ 200 కానీ వేసేస్తుండేవాడిని. దట్ ఈస్ కరెక్ట్. ఓకే ఓకే, సో గుడ్ పాయింట్. సాధారణంగా క్రానిక్ డిసీజెస్ లో కాన్స్టిట్యూషన్ రెమెడీస్ పడ్డప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ మనకి టాప్ టు బాటమ్ ఇంటూ అవుట్ ఫుల్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంటుంది. పని చేసేటప్పుడు ఇట్లాంటి ఫుడ్ కానీ లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఎన్విరాన్మెంట్ చేంజెస్ వచ్చినా కానీ అవి ఆబ్వియస్గా ఎఫెక్ట్ అవుతాయి. ఇది ఈ స్క్రీన్ అండి. సో అది వ్యాలిడ్ పాయింటే. బట్ అగైన్ మనము స్పెక్యులేషన్, మనకి హోమియోపతిలో ఫస్ట్ నుంచి కామన్ సెన్సికల్ గా ఉంటుంది అప్రోచ్. అవును. సో మనం దేనికి మందేయాలి అంటే ఎదురు కనపడుతూ ఉన్నది, ద పేషెంట్ ఈస్ క్లియర్లీ కమ్యూనికేటింగ్. ఓకే, సో ఇంత థియరీ చెప్పి మనము అక్కడ ఫీవర్ ఎక్కువ ఉంది, పేషెంట్ కంటిన్యూస్ గా స్టమక్ పెయిన్ ఉంది, ఇట్ డజంట్ మ్యాటర్ క్రానిక్ ఇవన్నీ వేసినా ఏం వేసినా పేషెంట్ ఈస్ క్లియర్లీ కమ్యూనికేటింగ్ హీ నీడ్స్ మెడిసిన్. సో
బీ రెస్పెక్ట్ఫుల్. వాడు ఏవైతే చెప్తున్నాడో దానికి మందు వేయడమే. ఓకే. హోమియోపతిలో మెడిసిన్ ఈస్ డిసైడెడ్ బై ద పేషెంట్ అండ్ హిస్ టోటాలిటీ ఆఫ్ ద సిమ్టమ్స్. ఒక్క నిమిషం. కరెక్ట్. యా సేవ్ చేశారు. ఓకే, ఐమ్ బ్యాక్. సారీ. సో ఇందాక చెప్పినట్టు ఇక్కడ మనకి థియరైజ్ చేయడానికి, స్పెక్యులేట్ చేయడానికి వీటికి ఏమీ స్కోప్ లేదు. ఇది అయి ఉండొచ్చు, అది అయి ఉండొచ్చు. ఇదేంటి, ఫర్ ఎగ్జాంపుల్ లెకసిస్, స్నేక్ బైట్ కాబట్టి స్నేక్ రెమెడీ చేస్తా, అలాంటివి ఏమి ఉండవు. సిమ్టమ్స్ మ్యాచ్ అయినాయా లేవా, అర్థమవుతుందా? సో ఏదో ఆర్ పాయిజన్ ఐవి దగ్గరికి వెళ్ళాడు, రూస్టాక్స్ వేస్తా, కాల్షియం తక్కువ ఉంది, కాలికేరియా కార్బ్ వేస్తాను. నో నో నో. ఓకేనా? సో వాడు హోలిస్టిక్గా ఏమి సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ప్రజెంట్ చేస్తున్నాడు. ది ఓన్లీ గైడ్ లైన్ ఇస్ ది టోటాలిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ అన్నాడు హానిమన్. అర్థమైందా? సో ఇందాక చెప్పిన పాయింట్ వ్యాలిడే, బట్ ఇమ్యూనిటీ బెటర్ అవ్వాలి, కరెక్ట్గా క్రానిక్ మెడిసిన్ వేస్తే ఇమ్యూనిటీ బెటర్ అవ్వాలి, అవన్నీ కరెక్టే. బట్ if the patient is suffering and if it is clearly reasonably long enough, then you have no option but to treat for the acute. ఓకేనా? అలానే క్రానిక్ గురించి చూద్దాము. క్రానిక్ అనేది ఫస్ట్ నుంచి చెప్పినట్టు ఇంకొంచెం అడ్వాన్స్డ్, ఫస్ట్ నుంచి ఆ డెప్త్ అండ్ అండర్స్టాండింగ్ క్రానిక్ కేసెస్లోకి వెళ్ళేటప్పటికి మనకి అది ఉండాలి. బట్ వెరీ సూపర్ఫిషియల్లీ సింపుల్గా అర్థం చేసుకునేటప్పుడు మనకి అర్థమయ్యేది ఏంటంటే, అగైన్ మోర్ లోకల్, మోర్ రిపిటేషన్ నీడెడ్ ఉన్నప్పుడు అండ్ ఇన్ డౌట్ ఉన్నప్పుడు 30 ఈజ్ అ సేఫ్ పొటెన్సీ ఈవెన్ ఇన్ క్రానిక్. కెంట్ గారు కూడా అదే చెప్పారు. 30 ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ పొటెన్సీస్ టు స్టార్ట్ యువర్ ట్రీట్మెంట్ విత్ అని చెప్పారు. లేదు, నువ్వు క్లియర్గా ఉన్నావు, patient is clearly living in the emotional and the feelings level low, most of his energy, everything is in that level. Okay, అంటే లైక్ వెరీ లైక్ ఈ ఎమోషన్స్ కానీ ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రామినెంట్గా ఉన్నాయి. అండ్ యూ గాట్ ద కేస్ క్లియర్లీ, డీప్గా తీసుకున్నావు, కేసును అర్థం చేసుకున్నావు, వాడి ఇష్యూస్ ఏంటో అర్థం చేసుకున్నావు, వాడి వాడి ఏరియాస్ ఆఫ్ కన్సర్న్ ఏంటో అర్థం చేసుకున్నావు, వాడి ఏరియాస్ ఆఫ్ స్ట్రెస్ ఏంటో అర్థం చేసుకున్నావు, వాడి బిహేవియర్ అర్థం చేసుకున్నావు, వాడి ఇంట్లో వాళ్ళతో ఎట్లా ఉంటాడు, బయట వాళ్ళతో ఎట్లా ఉంటాడు, మొత్తం యూ గాట్ ఎండ్ టు ఎండ్ పిక్చర్ ఆఫ్ ఇట్. యూ క్లియర్లీ నో, లెట్ us say you clearly know it is say stramonium or apis or whatever, clearly telusu neeku, you can start with 200. ఇక్కడ ఒక క్వశ్చన్ అండి. అంటే మనకి క్రోనిక్ కేసెస్లో మనం ఈ మెంటల్ ప్లేన్లోని అంటే మనకి యాంగ్జైటీ, నెగటివ్ థింకింగ్, యాంగర్, జెలసీ ఇటువంటివి కాకుండానా లెట్ us say ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెంట్, ఓవర్ అంబిషియస్,
ఇటువంటి మనకు కనిపించాలనుకోండి, లేకపోతే హై అచీవర్, వాళ్ళు కూడా మనం అదొక ఎమోషనల్ లేదా అంటే మెంటల్ ఇష్యూ కింద కన్సిడర్ చేసి, అబ్సల్యూట్లీ అంటే ఈ మెంటల్ ప్లేన్లో 200 పొటెన్సీ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. దాంతో క్లియర్ అయితే ఓకే, లేకపోతే ఇంకా డీపర్ గా అండర్స్టాండ్ చేసుకొని ఈవెన్ 1M అవసరం అవ్వచ్చు. ఓకే. ఎట్లా తెలుస్తుంది అంటే, ఏదైతే బ్యాలెన్స్, ఎప్పుడు హెల్త్ ఏంటండి, ఇట్ ఈస్ బ్యాలెన్స్. ఓకేనా? ఎప్పుడైతే అది డిగ్రీ మారిపోతుందో, నిద్ర కూడా పోకుండా డే అండ్ నైట్, డేస్ ఏదైతే ఓవర్ అచీవింగ్ గురించి ఆ ఆస్పెక్ట్ ఉన్నదో, సో దెన్ యూ నో ఇట్ ఈస్ అ ప్రాబ్లం ఫస్ట్లీ. అండ్ ఇట్ స్టార్ట్, దాన్ని అలానే వదిలేస్తే ఒక 5 years 10 years స్లోగా అది డిసెండ్ అవుతుంది రకరకాల ఆర్గన్స్లోకి, వీటిల్లోకి, ఫంక్షనల్ డిస్టర్బెన్సెస్, తర్వాత స్ట్రక్చరల్ డిస్టర్బెన్సెస్ అట్లా వస్తాయన్నమాట. సో మనం ఇనీషియల్ స్టేజెస్లోనే ఈ కైండ్ ఆఫ్ ఓవర్ ఇండస్ట్రియస్ కానీ ఇట్లాంటి కేసెస్లో మనము కరెక్ట్ రెమెడీ చూస్ చేసి 200 పొటెన్సీస్లో వేస్తే వాళ్ళకి ఇనఫ్ రిలీఫ్ రావడం, ఇనఫ్ ఇంప్రూవ్మెంట్ రావడం. వాళ్ళు అప్పటిదాకా చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయ్యేవాళ్ళు. వాళ్ళు తర్వాత ఒక 1 month తర్వాత అడిగితే ఎట్లా ఉన్నావు, ఇట్స్ వాళ్ళ వెరీ అవుట్లుక్లో చేంజ్ రావడం, నిద్ర పోగలగడము, ఏదైతే యాటిట్యూడ్ వాళ్ళు నిద్రపోలేకపోయారో, నౌ దే కెన్ స్లీప్ బెటర్, దే ఫీల్ బెటర్, దే ఫీల్ మోర్ బ్యాలెన్స్డ్, దే ఆర్ ఏబుల్ టు బ్యాలెన్స్ దేర్ టైం. సో ఇలాంటి ప్రాపర్టీస్ స్టార్ట్ అయినాయి అంటే ఓకే, సరిపోయింది. సో కొంచెం దాకా చేంజ్ వచ్చింది, కానీ ఇంకా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, డీపర్ లెవెల్లో ఉన్నాయి. డ్రీమ్స్లో కూడా వాళ్ళు రకరకాల ఫెయిల్యూర్ గురించి, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఇట్లాంటివి అనేవి వస్తూ ఉన్నాయి. సో 200 కొంచెం దాకా పనిచేస్తూ ఉంటుంది. దాని తర్వాత డైరెక్ట్లీ కొన్ని రోజుల తర్వాత హయ్యర్ లెవెల్ ఆస్పెక్ట్స్ ఇంకా కరెక్ట్ అవ్వకపోతే 1M కూడా వేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అవి కరెక్ట్ చేయకపోతే ఫ్యూచర్లో వాటికి సంబంధించిన ఫిజియలాజికల్ ఫంక్షనల్ చేంజెస్ రావడము, ఇంకొన్ని రోజుల్లో అది కూడా వదిలేస్తే టిష్యూ చేంజెస్ రావడము అనేవి జరుగుతాయి, స్ట్రక్చరల్ చేంజెస్ రావడం అనేది జరుగుతాయి. ఈ ఈ ఈ వర్డింగ్స్ గుర్తుంచుకోండి అందరూ. ఫంక్షనల్ చేంజెస్ అంటే జస్ట్ ఫంక్షనాలిటీలో చేంజ్ అవ్వడం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇందాక కేసులో కానీ ఇట్లాంటి కేసెస్లో కాన్స్టిపేషన్ అనేది వచ్చింది, ఆర్ స్టమక్ బ్లోటింగ్ అనేది వచ్చింది. వాటిల్లో ఆ లైనింగ్లో కానీ వీటిల్లో కానీ ఏమీ ఇబ్బంది ఏమీ రాలేదు, ఏమీ యూ కెనాట్ సీ, అంటే వెళ్ళి మైక్రోస్కోప్ ఇట్లాంటివి పెట్టి చూస్తే నీకు ఏం చేంజెస్ ఏం కనపడవు. బట్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద సిస్టమ్ హెస్ చేంజ్, అది ఫంక్షనల్ చేంజ్. అర్థమవుతుందా? వేరస్ స్ట్రక్చరల్లీ అక్కడ ఫిషర్ వచ్చింది, అక్కడ ఇదేంటి అల్సర్ వచ్చింది, ఇట్లాంటివి ఏమైనా వచ్చాయంటే ఫంక్షనల్ నుంచి స్ట్రక్చరల్లోకి టిష్యూ చేంజెస్ అనేవి జరిగాయి. సో ఫస్ట్ మనకి మెంటల్, తర్వాత ఫంక్షనల్, తర్వాత స్ట్రక్చరల్, అలా వదిలేస్తూ పోతూ ఉంటే అలా 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 వెళ్తాయి. 20 years తర్వాత 30 years తర్వాత ఇలాంటి వదిలేసిన కేసెస్ ఇట్లాంటివే మనకి పెద్ద పెద్ద డిసీజెస్గా తయారవుతాయి. ఓకేనా సార్? సునీల్ గారు? ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే, సో అవి మనము గుర్తుంచుకోవాలి. అలాగే డెల్యూజన్ లెవెల్, వాడి ద వరల్డ్ హీ ఈజ్ లివింగ్ ఇన్ టోటలీ వాళ్ళకి డెల్యూజనల్గా ఉంటుంది. ఈవెన్ కేస్ స్టార్ట్ చేసేటప్పుడు వీ కెన్ సీ డైరెక్ట్లీ డెల్యూజన్ లెవెల్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ద వే దే టాక్. నా పక్కన నేబర్ ఉన్నాడండి, అసలు హీఈస్ ఆల్వేస్ జెలస్ ఆఫ్ మీ అండి. అసలు ఏంటండి మీ ఇష్యూస్ ఏంటంటే 1 or 2 స్టేట్మెంట్స్లో డైరెక్ట్లీ వెళ్ళిపోతారు.
అంటే లైక్ దే హ్యావ్ ఫిక్స్డ్ వ్యూస్ అండ్ దే ఆర్ స్ట్రాంగ్ అండ్ దే ఆర్ క్లియర్లీ ఫాల్స్. Okay, so that's just an example. Everyone has their own delusion. Okay, so అలా మనకి క్రానిక్ కేసెస్లో అందుకనే కేస్ షీట్స్ కానీ కేస్ టేకింగ్ కానీ ఇవన్నీ it takes a lot more time. There is a lot more depth to chronic. Okay, so వీటికి ఇక్కడ ఏవైతే ఇచ్చారో ఈ కన్ఫ్యూజన్, సుపీరియారిటీ, ఇవన్నీ రిఫ్లెక్షన్స్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఇన్ విల్ లేయర్, ఫాల్ట్ ఫైండింగ్. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే వెరీ పర్సెప్షన్లో చేంజెస్, ట్రస్ట్, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఎందుకు వస్తున్నది? వెరీ పర్సెప్షన్, ఇన్ఫర్మేషన్ని పర్సీవ్ చేయడంలోనే డిస్టర్బెన్సెస్ వచ్చాయి. మిస్అండర్స్టాండింగ్, చీటికి మాటికి మిస్అండర్స్టాండింగ్. వాళ్ళు నన్ను తప్పర్థం చేసుకున్నారు. ఊరికినే తప్పర్థం చేసుకోవడానికి ఏముంటుంది? We are not so important. To be frank, 99% of the people don't even care. బట్ వీడి మైండ్లో వాడేమనుకున్నాడు, వీడేమనుకున్నాడు, వాడు నన్ను అబద్ధం చేసుకున్నాడు, 100 సార్లు సారీ చెప్పేయడాలు, గందరగోళం చేసేస్తూ ఉంటాడు. ఓకే, సో ఇవన్నీ అనేవి ఎంత డీప్ సీటెడ్గా ఉంటే, ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనకి అంత ఈ డెల్యూషనల్ లెవెల్, విల్ లెవెల్లోకి వెళ్ళిపోవడము, మనకి అది మిగతా ఏమీ లేవు అక్కడే. ఇఫ్ దే ఆర్ లైక్ ఇన్ దట్ ఇమాజినరీ అండ్ డెల్యూషనల్ స్టేట్, మనకి 1M అనేది అవసరం అవుతూ ఉంటుంది. సో అలా మనకి క్రానిక్లో కొంచెం చేంజ్ వస్తుంది. ఓకే, సో లైక్స్ అండ్ అవర్షన్స్ దేని కిందకి వస్తాయండి? అవి కూడా విల్ కింద వస్తాయా? విల్ కిందకే వస్తాయి. స్ట్రాంగ్ డీప్ సీటెడ్ ఇవి విల్కి సపోర్టింగ్ థింగ్స్గా వస్తాయి. బట్ అవి అన్లెస్ ఇట్ ఈస్ వెరీ పెక్యులియర్, మనకి దే ఆర్ జస్ట్ వన్ ఆఫ్ ద కీ నోట్స్. సిమ్టమ్స్ సపోర్ట్ చేయడానికి అంటే మనం వేరే వాటి బేసిస్ మీద డ్రగ్ సెలెక్ట్ చేస్తే వాటిని సపోర్ట్ చేయడానికి మనకి ఈ లైక్స్ అండ్ డిస్లైక్స్, ఎస్పెషల్లీ పెక్యులియర్ వన్స్, మనకి హెల్ప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉన్నది, స్ట్రాంగ్ ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. ఓకే, దాంతోపాటు హై డిగ్రీ ఆఫ్ రెస్ట్లెస్నెస్ ఇవన్నీ ఉండి, అదేంటి హార్ట్ పేషెంట్ ఇట్లాంటివన్నీ ఇవన్నీ ఉంటే మనకి అర్జెంటమ్ నైట్రికమ్ అనేది లెటస్ సపోజ్ కొంచెం దగ్గరికి వచ్చింది, ఇండికేట్ అవుతూ ఉన్నది. అలాంటి వాడికి స్వీట్ క్రేవింగ్ ఉన్నది, ఇట్ స్ట్రెంథెన్స్ ద కేస్. ఓకేనా? బట్ స్వీట్ క్రేవింగ్ ఉన్న వాళ్ళందరికీ వెళ్ళి అర్జెంటమ్ నైట్రికమ్ వేయలేము. అది పాయింట్. ఓకే, సో ఆ పాయింట్, ఆ కీ నోట్స్ అనేవి కీ నోట్స్ లాగా వాడుకోవాలి తప్ప డ్రగ్ డిటర్మినేషన్కి ఓన్లీ పారామీటర్గా వాడుకోకూడదు. అలా చేసేవాళ్ళు ఉంటారు, బట్ రిజల్ట్స్ అంతా యాక్యురేట్గా ఉండవు. అది ఎలా అయినా చేయొచ్చు. ఒక్క సిమ్టమ్, తలనొప్పి వచ్చిన వాళ్ళందరికీ బ్రెయిన్ వేసేయచ్చు. అసలు సల్ఫర్ ఉంటే చాలు, నేను మొత్తం ప్రపంచంలో 90% ఆఫ్ ద ఇష్యూస్ని తగ్గిస్తారన్నారు ఒక ఆయన. సో అలా ఎట్లయినా చేయొచ్చు, బట్ మనం ఎంతమందికి హెల్ప్ చేస్తాం? మెయిన్గా ఆబ్జెక్టివ్ ఏంటి? ఏవైనా నేర్చుకోవడానికి వీటికి టు మ్యాక్సిమైజ్ ది కెపాసిటీ, హీలింగ్ కెపాసిటీ. సో ఆ ఆబ్జెక్టివ్ ఉంటే మనకి ఏవైతే లాస్ ఆఫ్ నేచర్ ఋషుల నుంచి వచ్చినాయో, హనీమన్ గారి దగ్గర నుంచి, కెంట్ దగ్గర నుంచి, మాస్టర్ గారి దగ్గర నుంచి ఏవైతే వచ్చాయో అవి ప్యూర్గా ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చెప్పిన మార్గం ఇదే. ఓకేనా? సో నేను మెటీరియా మెడికా ఇంట్రడక్షన్ అని అనుకున్నాను, బట్ వీఆర్ అట్ టైం. ఓకే, సో ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఐఎమ్ హ్యాపీ టు టేక్, అదర్వైజ్ వీ కెన్ ర్యాప్ అప్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మినిట్స్. ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఒకటి రీసెంట్గా అనుకోండి,
ఇది అక్యూట్ కిందనే తీసుకోవాలి. దేని సడన్ గా కింద ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయింది. దేని కింద చేంజ్ హలో వినిపిస్తుందండి? ఎక్యూట్ కింద ఓకే అక్యూట్ కింద సడన్ క్లైమేట్ చేంజ్ అయింది. దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు సన్. 70s నుండి నిన్న యాక్చువల్గా 90s కి రాగానే ఒళ్ళంతా పెరిగిపోయింది, ర్యాషెస్ లాగా, దోమలు కుట్టినట్టుగా ఒళ్ళంతా. సో అది క్లియర్లీ షీఈస్ యాక్చువల్లీ మెన్షనింగ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సన్. ఎందుకంటే అప్పటిదాకా లేదు, సడన్ గా వచ్చింది. ఈ ఒళ్ళంతా దోమలు కుట్టినట్టుగా ర్యాష్ లాగా ఎర్రగా అట్లా వచ్చేసేసింది. తనకి ఆల్రెడీ ఉన్నది గ్యారంటీగా, ఎందుకంటే అట్లా సన్లోకి వెళ్తే మొత్తం కందిపోతుంది ఎర్రగా. సో ఎండకి వేడికి అని అంటే అప్పుడు స్కిన్ కూడా సంబంధించింది కదా, సల్ఫర్ లో పొటెన్సీస్ లో సరిపోతుందా అని. ఎండకి ఇప్పుడు సల్ఫర్ అనేది ఎండకి తర్వాత ఇప్పుడు మీకు అక్కడ ఇష్యూ హాట్ వెదర్, కూల్, హాట్ మార్నింగ్స్, కూల్ నైట్స్. సో ఆల్టర్నేషన్ అనేది ఉన్నది, రైట్? సో ఆబ్వియస్లీ హీట్ అగ్రివేషన్ అనే దాంట్లో సల్ఫర్ ఇండికేట్ అయినా జనరల్ గా ఇట్లాంటి కండిషన్స్ లో ఇంకొంచెం ప్యాటర్న్ ని పట్టుకోవాలి. నాట్ హీట్, నాట్ అగ్రివేషన్, యూ షుడ్ లుక్ అట్ ఇంకొంచెం లార్జర్ ప్యాటర్న్. అంటే హాట్ డేస్, కూల్ నైట్స్ అనే కాన్సెప్ట్ ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. దాంట్లోనూ డల్కమరా అనేది వన్ ఆఫ్ ద ప్రామినెంట్ రెమెడీస్. సో ఆ రెమెడీని పట్టుకుంటే దాని చుట్టుపక్కల ఈ సిమ్టమ్ కి సంబంధించిన ఇంకేమున్నాయి అనేది ఒకసారి చూడొచ్చు. చూసి డల్కమరాలో స్కిన్ ప్రామినెన్స్ ఉంటుంది, ఈ కైండ్ ఆఫ్ రకరకాల ప్రామినెన్స్ ఉంటుంది. సో అది కూడా ఒకసారి డబుల్ చెక్ చేసుకుంటే ఇండికేట్ అయితే అది వేసుకోవచ్చు. లేదంటే ఆ చుట్టుపక్కల ఆ కైండ్ ఆఫ్ హాట్ డేస్, కూల్ నైట్స్ అనే ప్యాటర్న్ కిందకి అగ్రివేషన్ ఫ్రమ్ హాట్ అనేది ఆర్ స్కిన్ అగ్రివేషన్ ఫ్రమ్ హాట్ అనేది, వాటిల్లో ఇంకేమి డ్రగ్స్ ఉన్నాయో చూసుకొని ఇంకొంచెం స్టడీ చేస్తే మనకి సో ఇక్కడ మరి సల్ఫర్ అంటే మళ్ళీ నాకు వంటింట్లో వేడి కూడా తట్టుకోలేకుండా ఉంటారు సల్ఫర్ అనేది, కానీ అలా కాదు, వంటింట్లో మళ్ళీ బాగానే పనిచేస్తారు వేడి ఉన్నాయని. కానీ ఇది ఓన్లీ స్పెషల్ కేసు లాగా, అలా ఎండలోకి వెళ్ళినప్పుడు మాత్రం ఎక్స్పోజ్ అయితే వస్తుంది. కొన్ని రెమెడీస్ ఉంటాయి స్ప్రింగ్ అండ్ ఆటమ్ లో చాలా ఎక్కువ ప్రామినెంట్ గా వస్తాయి దాని యూస్ కేసెస్. సో అలాంటి వాటిల్లో మనకి డల్కమరా అనేది వన్ ఆఫ్ ద ర్యాంక్ రెమెడీస్. సో బట్ అగైన్ ఒక్క కీనోట్ ని బట్టి ఇప్పుడే అది చూస్తాను, అన్ని చూడాలి. ఒక్కసారి చూసి మీరు చేయొచ్చు, దాని బేసిస్ మీద యూ కెన్. అప్పుడు అది లెకసిస్ కూడా ఒక ఇండికేట్ అవ్వచ్చు కదండి, సడన్ గా అట్లా వేడి రాగానే అట్లా ఇదైపోవటం కంప్లీట్ అవ్వచ్చండి. జనరల్ గా మీరు చెప్పిన దాంట్లో జనరల్ గా లెకసిస్ లో కొద్ది గొప్ప వైలెన్స్ కానీ ఇట్లాంటివి అనేవి ఉంటాయి. సో అగైన్ గోటితో పోయేదానికి అంటాం కదా, ఆ టైప్ లో అది చూస్తాను. మీ సజెషన్ బాగుంది. నేను యాక్చువల్ గా సల్ఫర్ ఏమో ఇవ్వచ్చేమో అనుకున్నాను, కానీ అక్కడ కాంట్రాక్ట్ ఎక్కడ వచ్చిందంటే ఇంట్లో వంట బాగానే చేస్తుంది, మరి వేడితో కాదు, ఇది సంథింగ్ డిఫరెంట్ అని. యా, ఆల్వేస్ లోవర్ ప్యాటర్న్స్ నుంచి హయ్యర్ ప్యాటర్న్స్ కి వెళ్ళాలి. ఎప్పుడు పొట్టలో నొప్పి కాదు, పొట్టలో నొప్పి ఏ టైప్ లో ఉన్నది ఆ ప్యాటర్న్ కావాలి. ఓకే, సో అలానే ఇక్కడ మనకి ఇట్ ఈస్ నాట్ హీట్ అగ్రివేషన్. అట్లాంటప్పుడు హీట్ అగ్రివేషన్ లో సల్ఫర్, ఎపిస్మెల్, తర్వాత నాట్రమూర్ ఇవన్నీ వస్తాయి. ఇట్ ఈస్ అ కేస్ ఆఫ్ హాట్ డేస్ అండ్ కోల్డ్ నైట్స్, సీజనల్ ఆస్పెక్ట్. అది బేసిస్ గా పట్టుకుంటే మీకు బెటర్ రిజల్ట్. ఓకే, నేను చూస్తాను, ఖచ్చితంగా చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే అండి. సో దీంతో మనము కన్క్లూడ్ చేద్దాము. నెక్స్ట్ క్లాస్ లోపల మళ్ళీ ఒక్కసారి మీరు విని ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు రాసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మనము దీని బేసిస్తో మనము మెటీరియా మెడికా ఇంట్రడక్షన్ అనేది చేసుకొని, మెటీరియా మెడికా ఎలా ఇన్ వాట్ ఆల్ అప్రోచెస్ మెటీరియా మెడికాస్ హ్యావ్ బీన్ గివెన్, ఏం అప్రోచ్ మనకి మాస్టర్ గారు
యూనో ఇచ్చారు అండ్ గైడ్ చేశారు. ఎలా చదువుకోవాలి ఏ డ్రగ్ అయినా, హౌ డు వి అప్రోచ్ ఇట్, హౌ డు వి రీడ్ ఇట్, హౌ డు వి మేక్ అ నోట్, హౌ డు వి రికలెక్ట్ ఇట్. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ అనేవి మనము నెక్స్ట్ టైం కలిసినప్పుడు లెట్ us గో ఇన్ టు దట్. ఓకే ఓకే. వాసుదేవ. లోకా సమస్తాత్ సుఖినో భవంతు. లోకా సమస్తాత్ సుఖినో భవంతు. లోకా సమస్తాత్ సుఖినో భవంతు. వాసుదేవ. వాస్తవ్. శుభోదయం. వాస్తవం. వాసుదేవ్. వాసుదేవ్ గురువు. నమస్తే.